సాయంకాల వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామములో మీ అందరికీ శుభములు మరియు ఆహ్వానాన్ని తెలుపుతూ ఈరోజు సాయంత్రం మనందరి జీవితాలకు అవసరమైన ఒక ప్రత్యేకమైన విషయాన్ని బైబిల్ నుండి మీ అందరితో కలిసి ఆలోచించి పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది ఈరోజు మనం పరిశీలించబోయే అంశం మనుష్యులతో వియ్యం, దేవునితో కయ్యం. మనుష్యులతో వియ్యం. వియ్యం అనగానే వివాహ సంబంధం అని అర్థం. వియ్యమందనం అంటారు. ఒక కుటుంబంతో మరొక కుటుంబం జత కలవడం అది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందంటే మెజారిటీ ఎక్కువ శాతం వివాహాలలోనే, ఈ శుభకార్యాలలోనే ఇరు కుటుంబాలు వేరువేరుగా ఉన్న కుటుంబాలు మరి రక్త సంబంధికులుగా మారుతూ ఉంటారు. కనుక దాన్ని వియ్యమందనం అంటారు. ఒక ఇంటి అబ్బాయిని మనం తీసుకున్నా, ఒక ఇంటి అమ్మాయిని మన కోడలుగా చేసుకున్నా వేరే కుటుంబంతో వియ్యమందనం అంటారు దాన్ని. కనుక ఈరోజు పాఠంలో మనుషులతో మనం అందుకునే వియ్యం సంబంధం దేవునితో కయ్యానికి అది మార్గం చూపుతుందా అంటే చరిత్ర అనేది ఎప్పుడు మనకు ఒకటి ఉంది. చరిత్ర అంటే మన పూర్వీకులలో సంభవించిన సంఘటనలు, వారి జీవితాల్లో నెరవేరిన అంశాలు, వీటిని దేవుడు హెచ్చరికలుగా మనకు రాయించాడు. హెచ్చరికలు అంటే దేనికి హెచ్చరికలు, ఎవరి కొరకు హెచ్చరికలు అంటే భవిష్యత్తు కాలంలో రాబోతున్న మనందరికీ కూడా పాఠాలుగా ఉండడానికి, వారి బ్రతుకులలో ఏమేమి సంభవించాయి అని మన పూర్వీకుల చరిత్రను మనం తెలుసుకోవటం వలన, చదువుకోవటం వలన వారు చేసిన తప్పిదాలు మనం కూడా చెయ్యకుండా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో దేవుడు పాత నిబంధనలో, పుస్తకాలలో ఎక్కువగా మన పూర్వీకుల చరిత్రను ఆయన వ్రాయించారు. అందుకే బైబిల్లో ఒక మాట వారిని గూర్చి వ్రాయబడింది. ఏమనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదవగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని చూడగలిగితే దేవుడు అక్కడ ఏమని హెచ్చరిక చేస్తున్నాడో చూడండి. జరిగిన పూర్వీకులలోని సందర్భాలు, సంఘటనలు ఇవన్నీ కూడా వారికి దృష్టాంతములుగా సంభవించి ఈరోజు యుగాంతములో కాలం ముగింపులో ఉన్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే వారి యొక్క జీవితాలను మనం చదువుకొని మనం బుద్ధి తెచ్చుకోవాలి అని, వారి బ్రతుకులలో సంభవించిన సంఘటనలను మనం చదివితే ఎక్కడ ఎవరు ఎలా పొరపాటు చేశారు, ఆ పొరపాటు వలన వారికి కలిగిన నష్టం ఏంటి అన్నది మనం ఆలోచించగలిగితే అవి మనకు పాఠాలుగా ఈ తరంలో, ఈ యుగాంతంలో మనకి బుద్ధి కలిగించడానికి దేవుడు రాయించాడు అని స్పష్టంగా దేవుడు రాయించాడు. కనుక ఎక్కువగా ఈ వివాహ వ్యవస్థకు సంబంధించి ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు, పెళ్ళిళ్ళు, అందులో పెళ్ళిళ్ళు చేసుకోవటం అంటే మనకు మహాసందడి. అందుకే చూడండి, ఎవరి ఇంట పెళ్లి జరుగుతున్నా నిజంగా వాళ్ళ సంబరాలకు అండి మరి అవధులు ఉండవు. ఎందుకంటే ఒక క్రొత్త కుటుంబంతో మేము వియ్యం అందుతున్నాము, అందుకు వాళ్ళు గానా బజానాలు, వాళ్ళు నృత్యాలు, ఇక వాళ్ళు సందడులు, ఒక పండగల పెళ్లిని చేసుకుంటుంటారండి. మంచిదే, సంతోషంగా చేసుకోవటం, సంతోషంగా ఉండటం మనమంతా కాంక్షించేది. కానీ ఇంత సంబరాలతో, ఇంత సందడులతో చేసుకున్న ఎన్ని పెళ్ళిళ్ళు బంధాలుగా చివరి వరకు నిలబడి గట్టిగా ఉంటున్నాయి చెప్పండి. ఎంత గట్టి ముహూర్తాలను వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినా, ఎంత గొప్పవాళ్ళు వచ్చి వాళ్ళని ఆశీర్వదించినా విడిపోయే కుటుంబాలు విడిపోతూనే ఉన్నాయి. ఏమండి, విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరిగిపోతూనే ఉంది ఈ దేశంలో. ఇక ప్రపంచంలో అంటారా, పాశ్చాత్య దేశాల్లో అసలు పెళ్లి కంటేనే విలువ లేకుండా పోయింది. కనుక సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా మనం నివసిస్తున్న ఈ భారతదేశంలో ఈ గడ్డ మీద బంధాలకు విలువలు చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు
దేవుడు బైబిల్‌లో సర్వమానవాళి కోసం, వాళ్ళ మేలు కోసం రాయించిన ఎన్నో విషయాలను దేవుడు చరిత్రగా మనకి పొందుపరిచాడు బైబిల్‌లో. వాటిని చదువుతున్నప్పుడు వారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అలా ఒకవేళ మనం కూడా తీసుకుంటే, మన కుటుంబాల భవిష్యత్తు కూడా, మన జీవితాలు కూడా దెబ్బతినే అవకాశాలు చాలా ఉంటాయి అని దేవుడు ముందుగా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనకు కూడా పెళ్ళంటే సందడే. వేరే కుటుంబాలతో నిజంగా వివాహ బంధాన్ని కలుపుకోవడం అంటే ఎంతో సంబరం మనకి. ప్రారంభంలో ఉన్నంత ఆసక్తి, ఆరంభంలో చూపించినంత సందడి, పెళ్ళైన కొన్నాళ్ళకే ఆ ముచ్చటలన్నీ పోతాయి. దానికి తోడు ఇరు కుటుంబాల మధ్య వైరాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, చివరికి విడిపోయే పరిస్థితులు, ఇక కోర్టుల్లోనికి వెళ్ళి ఏమండి భరణం అడిగేవాళ్ళు, విడాకులు అడిగేవాళ్ళు, ఆస్తుల పంపకాల కోసం అడిగేవాళ్ళు, చివరగా పిల్లలు మాకని గొడవలాడుకునేవాళ్ళు, ఇవన్నీ మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కానీ దేవుడు చేసే హెచ్చరికలను మనిషి నిజంగా విని వాటి ప్రకారంగా చేయగలిగితే మనిషికి ఎప్పుడు దేవుడు మేలు చేసేవాడుగానే ఉన్నాడు. కనుక ఎప్పుడైనా వివాహ విషయంలో ఎవరినైనా ఎంపిక చేసుకునేటప్పుడు మంచి కుటుంబాన్ని ఎంపిక చేసుకోవటం అనేది చాలా అవసరమైనది. చాలామంది ఏమనుకుంటారంటే, మా కులం వాళ్ళ కులానికి సరిపోతుందా లేదా? లేదా మా వృత్తి వాళ్ళ వృత్తి ఒకటా కాదా? ఏమండి? మా తాహత వాళ్ళు తాహత ఒకటా కాదా? అంటే వాళ్ళ యొక్క సొసైటీలో, సమాజంలో వాళ్ళ స్థాయి. ఏమండి? ఇలా అనేక రకాల కారణాలను వివాహ బంధాలకు లేదా వియ్యాలకు వాళ్ళు సాక్ష్యాలుగా తీసుకుంటుంటుంటారు. అంటే మా కులపోలు కాబట్టి ఇంక వెనక ముందు ఆలోచించవలసిన పని లేదండి. అలాగే మా కుటుంబం కదండి, ఇంకా ఆలోచించవలసిన పని లేదండి. ఏమండి? ఇంకా మరి ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళను, ఒక భాషకు చెందిన వాళ్ళను, ఒకే జాతికి చెందిన వాళ్ళను, ఇలా ఎన్నో రకాల కారణాలు మన మరి వివాహ వ్యవస్థలో ప్రాధాన్యత కలిగినవిగా మనం అందరూ చూస్తూనే ఉంటాం. కానీ వాళ్ళు ఎన్ని పరిగణించినా ఎందుకు మెజారిటీ ఈరోజు విడాకులు తీసుకునే వాళ్ళ సంఖ్య భారతదేశంలో నానాటికి పెరిగిపోతూనే ఉంది అంటే వాళ్ళు సరైన జాగ్రత్తలు పాటించటం లేదనే కదా. సరే, లోక వ్యవస్థ ఎలా ఉందో వదిలేయండి, కానీ బైబిల్లో దేవుడు చెప్పిన విషయాలను విని నేర్చుకొని పాటించే క్రైస్తవ కుటుంబాలు ఎన్నున్నాయి? ఎంతవరకు దేవుని మాట వాళ్ళు గౌరవిస్తారు? ఇదిగో ఈరోజు నేను చెప్పిన పాఠాన్ని బట్టి ప్రతి క్రైస్తవ కుటుంబం వివాహం విషయంలో తమ కుమారుని ఇవ్వాలన్నా, తన కుమార్తెని ఇవ్వాలి అన్నా, ఇరువురికి బంధాన్ని ఏర్పాటు చేయాలి అన్నా, ఇలాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోకపోతే ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కోవలసి వస్తుందన్న విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే వివాహం చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది, చాలా గొప్పదిగా దేవుడు ఉంచాలి అనుకున్నాడు. అలాంటి వ్యవస్థే ఒకవేళ దెబ్బతింటే అది చాలా దయనీయంగా వాళ్ళ కుటుంబం మారిపోతుంది. కనుక అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏమండి, ఎంపిక, ముఖ్యంగా అమ్మాయిల్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఏమండి, కుటుంబాల్లో అమ్మాయిని ఎంపిక చేసుకునేటప్పుడు ఈడు జోడు అన్నట్టుగా చూస్తారు. ఈడు జోడు సరిపోయిందా? ఎత్తు, రంగు, కులము, ఆస్తి, ఏమండి, ఇలాంటి వాటన్నిటినీ కూడా పరిగణలోనికి తీసుకొని వివాహాలలో 2 కుటుంబాలు వియ్యమందటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజానికి ఇలాంటి చాలా సున్నితమైన విషయాలలో సుదీర్ఘకాలం మన్నవలసిన ఈ యొక్క బంధాల కోసం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. నచ్చారనో, కంటికి వాళ్ళు ఆ కుటుంబం గౌరవప్రదంగా కనబడిందనో, ఇలాంటి చిన్ని కారణాల చేత వెనక ముందు ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలతో మీ కుమార్తెల వివాహాల విషయంలో మీరు ఒకవేళ ముందడుగు వేస్తే మీరు ఎదుర్కోబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో, అది ఎంత తీవ్రతరంగా పరిగణిస్తాయో అనేది
బైబిల్‌లో దేవుడు చెప్పిన విషయాలను చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంటది. కొన్నిసార్లు బంధాలు కలుపుకోవాలంటే భయమేస్తుంటది కూడా. ప్రియులారా, వివాహ వ్యవస్థ అనేది దేవుడు పెట్టాడు. ఆదామవ్వల్ని స్త్రీ పురుషులుగా చేసి వాళ్ళిద్దరిని ఏదైనా తోటలో ఒకటిగా చేశాడు. ఒక కుటుంబంగా ఆయన నిర్మించాడు. అక్కడి నుంచి విస్తరించిన మానవ జనాంగం నరులు చక్కని వారిని చూచి, లేదంటే స్త్రీలు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి, మరి దేవుని కుమారులు వివాహమాడారన్న విషయాన్ని ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అదేదో దేవతలకి మనుషులకి జరిగిన వివాహం కాదు. బైబిల్ రాక బుద్ధిహీనులు అపార్థం చేసుకొని ఏదో పైన దేవతలైన వాళ్ళు, దేవుని కుమారులైన వాళ్ళు వచ్చి భూమి మీద ఉన్న మానవ కుమార్తెలతో వివాహం ఆడారని ఒక తప్పుడు వాక్యాలను వాళ్ళు వల్లిస్తున్నారు. అవన్నీ వాక్యానికి విరుద్ధమైనవి, అసత్యమైనవని గ్రహించండి. అక్కడ దేవుని కుమారులనగా పురుషులు, నరులు కుమార్తెలనగా నరుడి నుంచి తీయబడిన వారు కాబట్టి ఆ పోలికతో చెప్పాడంటే పురుషులు స్త్రీలను వివాహం చేసుకున్నారు అన్నది అక్కడ సందర్భంలోని మూలాంశం. ఇక ఇలా వివాహ వ్యవస్థలో ఒక అమ్మాయిని ఎంపిక చేసుకునేటప్పుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నిజంగా ఎంత జాగ్రత్తను ఆయన పాటించాడు అంటే, తన కుమారుడైన ఇస్సాకు మరి వివాహ వయస్సు వచ్చిందని తెలిసినప్పుడు అప్పుడు అతను ఏం చేశాడో నిజంగా బైబిల్ తెరిచి ఈ సందర్భాన్ని మీరు చూడాలి. కమాన్, బైబిల్ తెరిచోండి. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మీ ఇళ్లలో ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు ఉంటే, పెళ్లికి ఇవ్వడానికి ఒకవేళ మీరు ఎవరైనా సిద్ధపడుతుంటే, నా మాటలు వింటున్నవారు లైవ్లో కానీ, ఏమండి, దేవుని మాటలు ఈరోజు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాయి. అలాంటి హెచ్చరికలు ఏంటో మీరు ముందుగా పాటించాలి. ఎందుకంటే ఒకవేళ ఇప్పటికీ పిల్లల్ని కనలేకపోతే పిల్లల్ని కానీ రేపో మాపో వాళ్ళందరికీ మీరు పెళ్ళిళ్ళు చేసి మరొక కుటుంబంతో మీరు వియ్యమందవలసిన వాళ్ళుగా ఉన్నారు. అలా అందుకునేటప్పుడు ఎటువంటి కుటుంబాలతో మీరు వియ్యమందుతున్నారు అన్న విషయాన్ని మీరు బైబిల్ ప్రకారంగా సరిచేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చరిత్రలో చెప్పింది. చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేనే చదువుతున్నాను. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైయుండును, అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండెను. తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద ఉంచుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లికి ఇయ్యక. అంటే అబ్రహాము గారు అప్పటికి జీవిస్తున్నది ఎవరి మధ్య ఉన్నాడు? ఆయన కనానీయులు. ఏమండి, అప్పటికి అలాగని ఇశ్రాయేలీలు కూడా లేరు, కనానీయులు ఉన్నారు. అయితే కనానీయుల మధ్య నేను జీవిస్తున్నాను కాబట్టి నా కొడుకైన ఇస్సాకి ఈ కనాను కుమార్తెల్లో ఎవరిని నేను వివాహానికి ఇవ్వటం, వాళ్ళని కోడలిగా నా ఇంటికి తెచ్చుకోవడం నాకు అసలు ఇష్టం లేదు అని ఏం చేశాడు ఆయన? 4వ వచనంలో, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడు నేను యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. చూసారా ఎంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. సర్వసాధారణంగా అండి మన భారతదేశంలో కూడా ఎక్కువగా పెళ్ళికి ఇచ్చేటప్పుడు సొంత కుటుంబాలకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే ఎలాగా? చెల్లెలి పిల్లలను, అన్న పిల్లలను, రక్త సంబంధమను వాళ్ళు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకంటే కొంతమంది మాటలు నేను విన్నాను. ఎలాంటివంటే, ఎంత కాదనుకున్నా నా చెల్లెలి కూతురే కదా, మేం పరాయి వాళ్ళు కాం కదా, మమ్మల్ని పరాయి వాళ్ళుగా రేపొద్దున ఇంటికి వచ్చిన కోడలుగా మమ్మల్ని చూసుకోదు కదా, ఎంతకైనా సొంత రక్త సంబంధికులమైన మేనమామను మేనత్తను కాబట్టి అత్తమామలుగా మమ్మల్ని తమ సొంత కుటుంబీకులుగా చూస్తుంది. ఎందుకంటే మనుషులకి ఎప్పుడు పక్షపాతం ఉంటుందండి. ఎలాంటి పక్షపాతం? పాటలో విందురు కానీ అవి కూడా మీకు నేను చెబుతాను. ఎలాంటి పక్షపాతాలంటే, తమ కుటుంబం అంటే ఒకలాంటి పక్షపాతం, ఏమండి, పరాయి వాళ్ళ కుటుంబం అంటే ఒకలాంటి పక్షపాతం. ఇది మనుష్యులకు పుట్టుకతోనే దౌర్భాగ్యంగా మరి దాపరించిన ఒక దయానీయమైన, ఏమండి, ఒక మూర్ఖమైన ప్రక్రియ అని చెప్పాలి. అయితే ఇక్కడ అబ్రహాము గారు తీసుకుంటున్న నిర్ణయం తన కుటుంబం అంటున్నాడు. చూడండి, ఎక్కడ? నా స్వదేశమందున్న, నా సొంత దేశం, నా బంధువుల యొద్దకు వెళ్ళి, బంధువులకి ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎంత కాదనుకున్నా నా రక్త సంబంధులు నా కొడుకును బాగా చూసుకుంటారు. ఎందుకంటే పరాయి ఇంటి అమ్మాయి ఇంటికి వచ్చింది అనుకోండి, ఎలా చూస్తారు? ముందు నమ్మకంగా తలదించుకునే ఉంటుంది. ఏమండి, మాటలు జరిగేటప్పుడు, ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగేటప్పుడు చాలా విధేయురాలుగానే కనబడుతుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడుతుంది. ఎలా? భర్తను తల్లిదండ్రుల నుంచి దూరం చేయటమో, కుటుంబానికి
తన భర్తను వేరుగా తీసుకెళ్లి కాపురం పెట్టమని చెప్పడం ఈరోజు ఎన్ని కుటుంబాలు జరగట్లేదు చెప్పండి. ఏ అత్తకి కోడలికి పడుతుంది చెప్పండి. ఎక్కడో ఎక్కడో కోడలతో కాపురం అన్న అత్తలు, అత్తలతో కాపురం అన్న కోడళ్ళు మనకి అది కూడా బలవంతంగా కొన్ని సందర్భాలు ఏమీ చెయ్యలేక సర్దుకొని ఉంటుంటారే తప్ప లోన ఎన్నో భయంకరమైన ద్వేషాలు, ఎన్నో గొడవలు, సతమతమైపోతూ ఉంటారు. అంటే సర్వసాధారణంగా బయట నుంచి వచ్చిన అమ్మాయి ఎప్పుడు కూడా ఇంటి వారిని, తన ఇంటి వారి కోసం ఆలోచిస్తుంది కానీ తాను వచ్చిన పుట్టింటి కోసం, ఏమండి, మెట్టినింటి కోసం ఆలోచించదు. పుట్టింటి కోసం ఎక్కువగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆమె రక్త సంబంధికులు, ఆమె వాళ్ళు, ఆమె సొంత జనులు అని. ఇక్కడ అబ్రహాము గారు అందుకే తన కుమారుడని ఇస్సాకు, తన ఒక కుమార్తెను, ఏమండి, కోడలుగా తెచ్చుకోవాలనుకున్నప్పుడు బంధువులలో అంటున్నాడు చూడండి, 4వ వచనం, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు దేవుని తోడని ప్రమాణం చేశాడు. చూడండి, అవునా? ప్రమాణం చేశాడా? చేసినందుకు ఏం జరిగింది? ఏమండి, ఏం జరిగింది? నిజంగా ఇస్సాకుకి నమ్మకమైన భార్య దొరికిందండి, రెబ్కా. వండర్ఫుల్ ఉమెన్. ఏమండి, నిజంగా ఇస్సాకుకు దొరికిన భార్య రెబ్కా ఎంత గొప్పదో, ఎంత విధేయురాలో. ఎలియాజరు వెళ్ళేటప్పుడు ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పెట్టడం అంటే ఆ తల్లికి ఎంత ఓర్పు. ఈ కాలం పిల్లలు పిలిస్తేనే పలకరు, ఏమండి, పని చెయ్యమంటేనే ఒళ్ళొంచి పని చేయరు. అలాంటిది ఆ కాలంలో విధేయురాలుగా ఇన్ని ఒంటెలకు నీళ్లు పట్టడానికి గౌరవంతో, పెద్దలంటే గౌరవం. ఈ రోజున్న పిల్లలు, ఈ రోజున స్త్రీలు అలాంటి వాళ్ళండి, అసలు భర్త మాటే వినరు. ఇంకా అత్తమావల మాట వినటం, పెద్దల మాట వినటం, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి చెప్పండి. కనుక ఆ రోజు మరి ఆమెను ఎంపిక చేసేటప్పుడు నిజంగా ఒక మంచి ఉత్తమురాలిని ఎంపిక చేసినట్లుగా మనకు కనబడుతుంది. నిజంగా ఆమె రాకతో ఆ కుటుంబం ఎంతో సంతోషదాయకంగా వెళ్ళిపోయింది. వెరీ గుడ్, హ్యాపీ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వాళ్ళ జీవితం చాలా సుఖవంతంగా సాగిపోయింది. వాళ్ళు పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా యాషావు యాకోబులు పుట్టారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇక్కడ జరిగిన ఒక సందర్భం మీరు చూడాలి. అదేంటంటే చూడండి, ఆదికాండంలోనే 28వ అధ్యాయం, యాకోబుకి యాషావుకి జరిగిన ఈ కూర సంబంధమైన గొడవలలో, జ్యేష్ఠత్వ హక్కుకు సంబంధించిన గొడవలలో జరిగిన సందర్భాలన్నీ మీకు తెలుసు. అప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇక్కడ ఆదికాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆదికాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇస్సాకు యాకోబుని పిలిపించి, తండ్రి యాకోబుని పిలిచి, నీవు కనాను కుమార్తెలో ఎవతనో వివాహం చేసుకోకూడదు. చూసారు తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నాడో. ఎవరు? అబ్రహాం కూడా అదే మాట అన్నాడు కదా. అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడికి కనాను కుమార్తెలో ఎవరు ఉండకూడదు. ఎందుకంటే కనాను కుమార్తెలు ఎలాంటి వాళ్ళు ఒంటూ కళ్ళ ముందు చూస్తున్నారు. అందుకే ఎప్పుడు మన కళ్ళ ముందు తిరుగుతున్న పిల్లల కోసం మనం ఆలోచించాలి. వీళ్ళు మంచోళ్ళ, చెడ్డోళ్ళ, ఎలాంటి వాళ్ళని. ఎక్కడో ఊరు పేరు తెలియకుండా ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఎవరో సర్టిఫికెట్ ఇచ్చేయడంతో వీళ్ళు మంచి వాళ్ళే అనుకొని ఇచ్చారో మీ జీవితాలు నరకంగా మారిపోతాయి. అలా నరకం చేసుకుని ఎందరో పాపం దుఃఖాక్రాంతులైన వాళ్ళు మన మధ్యనే ఉన్నారండి. అవును, ఎందుకంటే ఏం చేస్తారు? ఇంకా ఎవరో చెప్పిన తప్పుడు మాటలు నమ్మి అలాంటి వాళ్ళని 1000 మంది వివాహం చేసుకోవటం వలన వాళ్ళ బ్రతుకులు ఎటు కాకుండా పోతున్నాయండి. ఈరోజు ఎంతో నలిగిపోతున్నారండి ఆ కుటుంబ సభ్యులు. అది నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఉండాలి అంటే అబ్రహాము ఎంత చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. బయటోళ్ళొద్దు, సొంతోళ్లే కావాలి నాకు. సొంతోళ్ళు, బయటోళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలీదు. ఎందుకంటే ప్రతి జాతికి నా వాళ్ళు అనే ఒక ఇది ఉంటుంది. ఒక రక్త సంబంధికులకి వీళ్ళు పరాయి వాళ్ళు కాదు, నా సొంత రక్త సంబంధికులే అనే ఒక దగ్గర చుట్టరికం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత కాదనుకున్నా నా మామయ్యలే, ఎంత కాదనుకున్నా నా అత్తేలే, ఏమండి, ఇలాంటి మనస్సు వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇదే మనస్సు ఎవరికి కలిగిందండి? ఇస్సాకు కూడా కలిగి యాకోబు విషయంలో ఎలాంటి హెచ్చరిక చేస్తున్నాడు చూడండి. ఆయన యాకోబు, నువ్వు చిన్నవాడివయ్యా, సరే జరిగింది ఏదో జరిగింది మీ అన్న విషయంలో. నీవు కనాను కుమార్తెలో ఎవతను వివాహం చేసుకోకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి, అరే మీ అమ్మకి అన్నున్నాడు రా యాకోబు, నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒకదానిని వివాహం చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించాడు. వెళ్ళి ఒక ఆవిడ వీళ్ళు పెళ్లి చేసుకుంటే మొత్తానికి వెళ్ళి అక్కడ నలుగురిని సాధించాడు ఈ మహానుభావుడు. సరే, అది తర్వాత విషయం. కానీ అక్కడికి వెళ్ళి ఎవరిని
వియ్యమందమంటున్నాడు చూడండి. ఎవరితో వియ్యమందమంటున్నాడు? నీ రక్త సంబంధికులు. మీ తల్లికి స్వయాన, నీ తల్లికి స్వయాన ఎవరనుకుంటున్నావు వాళ్ళు? రక్త సంబంధులు నాయన. అంటే మనకు రక్త సంబంధులు వాళ్ళు. ఆ ఇంటిలో ఉన్న బిడ్డలను, ఆడబిడ్డను నువ్వు పెళ్లి చేసుకో. మరి ఆమెనే కదండి లవ్ చేశాడు. ఎవరు? యాకోబు ప్రేమించిన అమర ప్రేమికుడుగా. ఏమంటే రాహేల్ని ప్రేమించాడు. 14 సంవత్సరాలు ప్రేమించి మొత్తానికి ఆమెను సాధించాడు. అంటే బయట వాళ్ళని ప్రేమించలేదు. ఈ రోజున్న అమ్మాయిలు, అబ్బాయిలు అలాంటి వాళ్ళు ఎర్రగా పొర్రగా ఎవరైనా బయటకు కనబడితే చాలు, అతి వినయంతో ఎవరైనా ప్రవర్తిస్తున్నట్టు కనబడితే చాలు, ఏమండి మన ముందు నాటకాలాడి ఎవరైనా గొప్పగా ప్రవర్తిస్తే చాలు, అబ్బాబ్బా వీడెంత మంచోడో, ఈమె ఎంత మంచిదో, ఉత్తమురాలో. అవును, ప్రేమించినప్పుడు అందరూ కూడా అలాగే కనబడతారు చాలా మంచిగా. అది పురుషుడైనా స్త్రీ అయినా అందరూ ఉత్తములుగా, ఉత్తమ నటీనటులు వాళ్ళందరూ కూడా. కానీ ఒక్కసారి వియ్యమందిన తరువాత పడతాది వాళ్ళ అసలు రంగు. అంటే అప్పటి వరకు నోటిలో నుంచి మాట రాని వాళ్ళు లో నుంచి గయ్యాలి మాటలు బయలుదేరుతాయండి. గయ్యాలే. ఆ మాటలు తట్టుకోలేరు మీరు ఇంకా. వాళ్ళ ప్రవర్తన తట్టుకోలేరు మీరు ఇంకా. అప్పటి వరకు విధేయుడైన కొడుకు అయ్యో ఎంతో మంచోడండి అని అనుకోనే నువ్వు అంటావు. కానీ వెళ్ళిన తర్వాత వాడు అసలు రంగు బయటపడుతుంది. ఎలా? రోజు తాగడం, రోజు ఇంటికి రావటం, వాడు చెడు తిరుగుళ్ళు, ఏమండి నీ మీద వ్యామోహం తగ్గిన తర్వాత నిన్ను తన్నటం, ఏమండి నిన్ను వేధించటం, ఒకటి కాదు ఇంక ఎన్ని ప్రారంభమైపోతాయి. ఇవన్నీ జరగక ముందే దేవుడు వివాహం విషయంలో వియ్యమందేటప్పుడు, మనుషులతో ఎవరితోనైనా వియ్యమందేటప్పుడు ఎలాంటి వాళ్ళను విషయంలో జాగ్రత్త పడాలి అనే దేవుడు ఒకరోజు రాయించిన మాటలండి, హెచ్చరికలు. అందుకేమన్నాడు? లాబాను కుమార్తెలో ఒకదాన్ని వివాహం చేసుకొని అతనికి ఆజ్ఞాపించాడట. ఎందుకు ఆజ్ఞాపించాడు? ఏమండి ఎందుకు ఇస్సాకు ఆజ్ఞగా చెబుతున్నాడు? కమాండ్మెంట్, ఇది నువ్వు దాటడానికి వీల్లేదురా, నీ తండ్రిగా ఇది నా శాసనం అన్నాడు. ఏమండి ఎందుకన్నాడంటారా? చూస్తారా ఇప్పుడు మాట? చూద్దాం. అదే ఆదికాండం 27వ అధ్యాయం 46వ వచనం చూడండి ప్రియులారా. నిజంగా ఇస్సాకు ఈ నిర్ణయాన్ని తీసుకొని సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళకి తన కుమారుని భార్య తెచ్చుకోమంటున్నాడంటే, చూసుకోమంటున్నాడంటే ఎందుకు కారణం చూడండి. ఇక్కడ ఆదికాండం 27:46. మరియు రెబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఎవరి ప్రాణం అటండి విసిగిపోయింది? పోయి యాకోబు అన్నయ్య అని యాషావు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వాడు హేతు కుమార్తెలను. ఈ దేశరాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకు ఇక ఏ ప్రయోజనమో లేదు. రే నాన్న, నువ్వు కూడా ఈ హేతు కుమార్తెను చేసుకున్నావో మన జీవితం నిజంగా సర్వనాశనం అయిపోదు కుమారుడా. కనుక దయచేసి మీ అన్నలా నువ్వు చెయ్యొద్దు. అంటే బయట స్త్రీలను వివాహం చేసుకోవటం వలన ఇస్సాకుకి ఏం కలిగింది? వేదన. బయట అమ్మాయిని ఇంటిలో తీసుకొచ్చి, బయట అబ్బాయిని ఇంటిలోనికి తీసుకొని వచ్చి, ఏమండి కట్టకానుకలు కుదిరాయనో, కులాలు కుదిరాయనో, చదువులు కుదిరాయనో, అర్హతలు కుదిరాయనో, ఇలా కానీ ప్రేమించుకున్నారనో, ఇలాంటి కారణాల చేత ఒకవేళ మీరు బంధాలు కలుపుకున్నారో, మీ బంధాలు ఎలా అయిపోతుందో తెలుసండి? మీ జీవితానికి రంధ్రాలుగా మారిపోతాయి. అంటే ఇంకేంటి బాధ? జీవితం అంతా శూన్యంగా కనబడుతుంటుంది. ఎందుకంటే ఇప్పటికే బాధ అనుభవిస్తున్నాడట. 26వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 27:46 చదివాం. అదే ఆదికాండం 26వ అధ్యాయం 34-35 వచనాలు చూడండి ఏమంటున్నాడు. చరిత్రలో రాయబడినవి. ఆదికాండం 26వ అధ్యాయం 34. యాషావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బయోరీ కుమార్తెయగు యెహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తెకు బాషెమతును పెండ్లి చేసుకొనును. వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. చరిత్ర ఏం కలుగజేసినట్టు? కోడళ్ళు వచ్చి, రెబ్కా ఎంత మంచిదండి నిజంగా, ఏమండి రెబ్కా భయభక్తులు కలిగినది మనకు తెలుసు. ఇప్పుడు కోడళ్ళు మంచోలా, అత్త మంచిదా అంటే ఇక్కడ దేవుని విషయంలో రెబ్కాకు కలిగిన భయభక్తులు కోడళ్ళకు లేవు. ఎందుకంటే వాళ్ళు నమ్మిన దేవుళ్ళు వేరు, అన్య దేవతలు. అవునండి, ఎవరో ఇతర దేవుళ్ళు నమ్ముకునేవాళ్ళు. అలాంటి వాళ్ళను తీసుకొని వెళ్ళి ఈమె ఎవరు ఇంటికి భార్యలుగా తెచ్చాడట. ఎవరు? యాషావు. తేవటం వల్ల ఏం జరిగిందండి? వీరు ఇస్సాకును అంటే మామకి, రెబ్కా ఆయన అత్తకు మనోవేదన కలుగజేసిరి. ఎంత దుఃఖ పెట్టారండి. ఇప్పటికీ రండి, చాలా మంది కోడళ్ళు వచ్చిన తర్వాత అత్తమామలు విసిగిపోతుంటారండి. కొడుకు నలిగిపోతున్నాడు. ఏం చేస్తాడు? అంటే భార్యని కాదనుకోలేడు, తాళి కట్టినందుకు, పిల్లల్ని కన్నందుకు, కనిపెంచిన తల్లిదండ్రుల్ని కాదనుకోలేడు. పోనీ భార్య కలిసి ఉంటుందంటే రోజు వేదన. నన్ను ఇక్కడ ఉంచొద్దు,
నేను ఇంట్లో ఉండను, నన్ను వేరుగా ఇల్లు పెట్టు, నేను వేరుగా కాపురానికి పెట్టు. ముందేమంటది? మీరెటు వెళ్తే నేను అటేనండి. ప్రేమించినప్పుడు మాట్లాడుకునేటప్పుడు మీరు ఏదంటే అదేనండి, నేను మీ మాటకే జవదాటనండి. నువ్వేమనుకుంటావు? ఆహా, ఇలాంటి అమర ప్రేమికురాలు జీవితంలో నాకు దొరకడమే అద్భుతం, వరం అనుకుంటాడు పిచ్చోడు. కానీ అది జీవితంలోకి ఎంటర్ అయిన తరువాత తెలుస్తుంది దాని గయ్యాళితనం. అది ఎంతగా కుటుంబాలను విడదీసేదిగా మారిపోతుందో, లేదా ఒకళ్ళ మగవాడైతే వాడు ఎంతగా తన కుటుంబాన్ని దూరం చేసే దుర్మార్గుడు, కిరాతకుడుగా మారిపోతాడో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు నిజస్వరూపాలు కనబడవు. కనుక తెలుసుకోండి కుటుంబీకులారా, జాగ్రత్త పడండి. మీ పిల్లలను ఇతరులకు ఇచ్చేటప్పుడు, ఇతరుల పిల్లలను మీ ఇంట్లోకి తెచ్చుకునేటప్పుడు అన్ని విషయాల్లో మీరు శ్రద్ధ వహించకపోతే ఇదిగో ఇస్సాకుకి రెబెకాకి మనోదుఖం. అందుకే ఈ దుఃఖం అనుభవించే, అరే నాన్న మీ అన్న వల్ల విసిగిపోయాను కొడుక, నువ్వు మాత్రం అలా చేయొద్దురా, నువ్వెళ్ళు లాబానింటికి వెళ్ళు, అక్కడున్నారు నీ రక్త సంబంధులు, మన రక్త సంబంధులు వాళ్ళు, కనానీళ్ళు అంటాడు కాదు, హిత్తీళ్ళు అంటాడు కారు వాళ్ళు. ఈ హిత్తీలు, హివ్వీలు, అమోరీలు వీళ్ళంతా ఎవరండి? కనానీలు, అన్ని జాతులండి, ఇశ్రాయేళ్ళు కాదు వీళ్ళు. దేవుడంటే భయభక్తులు లేని వాళ్ళు, ఓ దేవతా ప్రతిమలు ఎప్పుడు చూసినా ఏమండి భయంకరమైన మరి ఆచారాలతో నిండిపోయిన వాళ్ళు ఆ రోజు. కనుక ఇవన్నీ తెలిసిన ఇస్సాకు పిల్లల్ని హెచ్చరిక చేస్తున్నాడండి, హెచ్చరిక చేస్తున్నాడు. అందుకు మరొక మాట, అదే 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం ఏమండి 7వ వచనం చూడండి. 7వ వచనం, ఆదికాండం 28వ అధ్యాయం 7వ వచనం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయినప్పుడు యాషావు తెలుసుకున్నప్పుడు ఇదియుగాక కనాను కుమార్తెల తన తండ్రి అయిన ఇస్సాకును ఇష్టురాండ్రు కారని యాషావు తెలుసుకున్నప్పుడు మళ్ళీ వీడేం చేశాడు? ఇష్మాయేలు నద్దకు వెళ్ళాడట. ఆడేవాడు అడవిగాడిది లాంటి వాడు. ఏమండి ఈ యాషావు చూసారు ఎలాంటి వాడు? ఇప్పటికే మా అమ్మా నాన్నలు ఇద్దరు భార్యల వల్ల ఇబ్బంది పడిపోతున్నారు, నరకం చూపిస్తున్నారు అని అనుకుని మరలా సొంత వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదండి. ఎక్కడికి వెళ్ళాడు? ఇష్మాయేలీల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇద్దరు భార్యలు చేసుకున్నాడటండి. ఏమండి ఎవరట? అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెకు నెబాయోతును సహోదరి అయిన మహలతును కూడా పెండ్లి చేసుకొనును. అంటే మీ ఇంటి వారు కానివారు, మీ భయభక్తులకు చెందని వారుగా ఒకవేళ ఉంటే మీ కుటుంబాలలో శాంతి ఉండదు. జాగ్రత్త. మీ ఎంపిక కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఎంపిక చేసి తాళి కట్టిన తర్వాత ఇద్దరు దేహంలో ఒకటైన తర్వాత ఇంకా విడదీసి ఎవరికి కడతారు? ఎంతమందికి వివాహాలు చేస్తారు చెప్పండి? మగాడ వాడు సిగ్గు లేకుండా ఎంతమందిని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆడపిల్ల చెప్పండి, శీలం కలిగిన ఆడపిల్ల ఒకరిని కాదని మరలా ఎంతమందినండి వివాహం చేసుకోగలదు? మార్చుకొని. కనుక మొదట మీరు ఇచ్చేటప్పుడే, ఎంపిక చేసుకునేటప్పుడే అన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదా చాలా భయంకరమైన ప్రమాదాలు మిమ్మల్ని దాగి ఉంటాయి. అది మీరు ముందుగానే ఎరగాలని దేవుడు చెబుతున్నాడు. ఇంకొక నిజమైన సాక్ష్యం చెప్పమంటారా? మహాబలాఢ్యుడైన సంసోను మీ అందరికీ తెలుసు ఆయన చరిత్ర. ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప పరాక్రమం కలిగిన దేవుని చేత ఎంపిక చేయబడినవాడుగా ఉంటే పోయి ఇశ్రాయేలీయుల్లో ఎక్కడ ఆడద దొరకలేనట్టుగా ఎవరిని ప్రేమించాడు తెలుసా అండి? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం చూడాలి మీరు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం నేను మొదటి వచనం చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి, ఎక్కడ పోయేటండి అయ్యగారు? తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచాను. ఎవరిని లవ్ చేశాడు? ఫిలిస్తీయుల. ఎవరు వాళ్ళు? వాళ్ళు యెహోవాకు వ్యతిరేకులు, దేవునికి విరుద్ధమైన జనాంగం, ఇశ్రాయేలుకు మహాశ్రమలు కలుగు చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళతోనా నువ్వు బియ్యం అందడం? నువ్వు ప్రేమించడం అలాంటి వాళ్ళతోనా ప్రేమిస్తావు? ఈరోజు చూడండి, ప్రేమించేటప్పుడు వెనక ముందు ఏమీ చూడరు. వీళ్ళకేం తెలుసండి? అందుకే ప్రేమ గుడ్డిది అని అన్నాడు కదా ఎవడు కరెక్ట్గానే చెప్పాడు. ప్రేమ గుడ్డిది అంటే ఏంటి? వెనక ముందు సభ్యత, సంస్కారం, మంచి చెడు ఏవి ఆలోచించకుండా గుడ్డిగా అలాంటి వాడిని నమ్మి మోసపోయే అమాయకులైన ఆడవాళ్ళు ఉన్నారు. అలాంటి వలలో పడిపోయిన ఎంతోమంది అమాయకులైన మగాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత వదిలేసి ఎంతో మందితో పోయేది. అన్యాయంగా పిల్లల్ని విడిచిపెట్టి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకునేది. భర్త ఉంటుండగా ఇలాంటి లేరా? మనకు సమాజంలో కనబట్టలేదా? ఏమండి నా దగ్గరకు వచ్చే తల్లిదండ్రులైన వాళ్ళు ఎంతోమంది ఇప్పటికీ ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. ప్రసన్నబాబు గారు ఇలా జరిగిపోయిందండి మా అమ్మాయి విషయంలో. మా అబ్బాయి విషయంలో, మా అబ్బాయి పెద్ద హోదాలో ఉన్నవాడండి, కానీ ఒక తప్పు చేశామండి. ఒక మంచి అమ్మాయిని ఎన్నుకున్నామండి, కానీ ఆమె వచ్చిన తర్వాత గతంలో మీకు చెప్పాను, ఆమె పబ్బులకు వెళ్ళడం, క్లబ్బులకు వెళ్ళడం, ఏమండి
అంటే ఒక కాలేజ్ లైఫ్ స్టైల్. అయినా ఇది తగునా నీకు? వివాహం కాక మునుపు నువ్వు ఎలాగున్నా, వివాహం అయిన తర్వాత నువ్వు ఒక తల్లిగా, ఒక కుటుంబీకురాలుగా, యజమానురాలుగా నువ్వు ఎలా ఉండాలి? అవేవి లేవండి. ఇలాంటి విలువలు సమాజం కోల్పోవడం బట్టే ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియక తప్పుడు ఎంపికలతో వాళ్ళ జీవితాల్ని నరకం చేసుకుంటున్నారండి. ఇదిగో అలా నరకం చేసుకున్న ఒక అభాగ్యుడి చరిత్ర ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళాడటండి? తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో అతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో అతను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలనంటే 1000 మందండి ఆమెడితో అని. ఏమండి? తన తల్లిదండ్రులు తనగా వారు నీ స్వజనుల్లో కుమార్తెలలోనే గాని నీ జనులలోని స్త్రీయే లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా? తల్లిదండ్రులు ఎంత మంచి మాట చెప్పారండి. సంసోను తల్లిదండ్రులు అండి, ఏమని ఆయన, నీకెక్కడ అమ్మాయి దొరకలేదా? మన జనాంగాల్లో ఎంతమంది ఉన్నారే అమ్మాయిలు, ఎక్కడా నీకు అమ్మాయి కనబడలేదయ్యా? పోయి నువ్వు ఫిలిస్తీరాలా చేసుకున్నావు. పోని చేసుకున్నాడు, మొత్తానికి ఒప్పించాడు, గొడవ పెట్టాడు, ఏమంటే మంకు పట్టాడు అనుకున్నట్లుగా పెళ్లి చేశారు. ఆ పెళ్లి సందర్భంలో ఇతను ఒక పొడుపు కథ చేశాడు, చెప్పాడు. ఆ పొడుపు కథను విప్పలేక ఫిలిస్తీన్లు సర్దారులైన వాళ్ళందరూ ఏం చేశారు? ఏమండి? అతని కుటుంబాన్ని, ఆమెను భయపెట్టి చివరికి పొడుపు కథ తాలూకా నిజాన్ని, సమాధానాన్ని ఒప్పించి సంసోను నుంచే చెప్పించారండి. సంసోను బాధపడలేదా? ఏంటి నువ్వేనా నాకు ద్రోహం చేశావు? నువ్వేనా చెప్పింది ఈ పొడుపు కథ యొక్క? అందుకే అంటాడు కదా, మీరు నా గాడిదతో దున్నారు, మీరు నా 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 కుటుంబీకురాలతో మీరు నిజం చెప్పించారు అనే మాట ఆయన వాపోతాడు, పలికాడు ఆయన. కారణం బాధ. మరి మోసగించింది కదండి. మోసగించిందా? మోసగించి ఏమండి, మోసగించి ఏం మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతుంది మోసగించి? నా జనులను మాట్లాడుతుందండి. నా జనులు అంటే వచ్చిన తరువాత కూడా ఏమండి, నిజంగా సంసోను నన్ను ప్రేమించాడు, నన్ను ఇష్టపడ్డాడు, మహా బల పరాక్రమవంతుడు, ఇలాంటి వారిని నేను మోసం చేయొచ్చా అనే కనీసం ఇంగితం ఉందండి తనకి. ఏమండి, అంటే తన కుటుంబం ముఖ్యం. వాళ్ళు బెదిరించారు కదా తన కుటుంబాన్ని ఏదో చేస్తామని. నీ భర్త అంత బలవంతుడు కదా, చెప్తే ఎడం చేత్తో లేపేస్తాడు వాళ్ళందరినీ. కానీ నీ భర్తతో చెప్పడం ఇష్టం లేక నీ కుటుంబం మీద మక్కువ చూపించి ఏం చేసావు? నిజాన్ని వాళ్ళకి చెప్పి నీ భర్తనేమో విసిగించి ఏం చేసింది చెప్పండి? ఎంత ప్రేమించిన వ్యక్తికి ద్రోహం చేస్తే మొత్తానికి ఆ పొడుపు కథ విప్పినందుకు బాధతో వాళ్ళకంటూ అనుకున్నట్లుగా నక్కలకు తోకలకు కట్టి మొత్తం అంతా ముట్టించేసి వాళ్ళకు అనుకున్నట్లుగా బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోతారండి బాధతో. ఇలా వెళ్ళాడో లేదో ఆ కుటుంబం ఏం చేసింది? ఆమెకి అతని దగ్గర ఉన్న స్నేహితుడితో ఇచ్చి పెళ్లి చేసేశారు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 19-20 వచనాలండి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం అదే 1 నుంచి 20 వరకు ఇవన్నీ ఉంటాయి. అందులో ఏముంది? 19లో నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకపోయిందని వారితో చెప్పి అతను కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతను స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇవ్వండి. ఫ్రెండ్ని ప్రేమించేసి అప్పుడు పెళ్లి చేసుకుంటావా? సిగ్గులేదు నీకు? అంటే ఏంటి నీ లవ్ ఏంటి? జాగ్రత్త, ఇలాంటి లవ్లు నమ్మకండి. ఇలాంటి ప్రేమలు ఒకవేళ నమ్మితే మోసపోతారు, జాగ్రత్త. చాలా మందికి ప్రేమించాడు, ఏం చేస్తారు? సంసోను ప్రేమించాడు, వెళ్ళాడు. ఏంటి అప్పటికే నీకు అతని మీద ప్రేమ పోయింది. స్నేహితుడు అంటే ఎవరు స్నేహితుడు? అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా, ఏమండి, ఏదో తండ్రి ఇంటికి వెళ్ళాడు బాధతో, భార్య చెప్పేసిందని, లేదా కాబోయే భార్య, ఫియాన్సీ అంటారు కదండి, కాబోయే భార్య అలా చేసిందని ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొని అతని చెలికానికి ఇవ్వబడిను. ఫ్రెండ్ని పెళ్లి చేసేసుకుంటావా? అంటే ఏమీ కాదనమాట. ఈరోజు చూడండి, బ్రేకప్లు చెప్పుకోవడానికి కానీ, ఒకరిని కాదని మరొకరి దగ్గరికి పోవడానికి కానీ, ఈరోజు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎటువంటి బాధ, ఏమంటే విచక్షణ ఏమీ లేదు. కారణం ఏంటంటే వాళ్ళు వస్త్రాలు మార్చినట్టు మనుషులు మారుస్తుంటారు అంతే. వాళ్ళకి బంధాలు విలువ తెలియదు. కానీ మా మీద మనసు పెట్టుకున్నాడు కదా సంసోను, ఇష్టపడ్డాడు కదా, ప్రేమించాడు కదా, తల్లిదండ్రులు ఒప్పించాడు కదా, ఒప్పించిన ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఎవరినో పెళ్లి చేసుకుని పోయింది. అంటే పరాయి స్త్రీల విషయం అలాంటి వాళ్ళు నమ్మకస్తులు కారు, వాళ్ళు నమ్మకమైన వాళ్ళు కాదు అని చెబుతున్నాడు ఇక్కడ.
అతని జీవితంలో జరిగిన వాస్తవాలండి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం మొదటి వచనం 3-4 వచనాలు చూడండి. మొదటి వచనం 3-4 వచనాలు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. నీ స్వాధీనపరచుకొనబో దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములకు అనగా సంఖ్యకు బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, చాలా గొప్పోళ్ళు సంఖ్యలో, ఏమండి, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు 7 జనములకు నీ యొద్ద నుండి వెళ్ళగొట్టిన తరువాత 3వ వచనం, నువ్వు వారితో వియ్యమందకూడదు. ఎందుకు వాళ్ళతో మీకు సంబంధాలు? దేవుడంటే భయం లేని వాళ్ళు, దేవుడంటే భక్తి లేని వాళ్ళు, అలాంటి వాళ్ళతో ఏంటండి సంబంధాలు? అదే అంటున్నాడు, నీ వారితో వియ్యమందక, వాని కుమార్తెనుకి నీ కుమార్తెను ఇయ్యక, వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. దేవుడు ఏమన్నాడు? నా కోపం రగిలిపోతుంది నీ మీద. కారణం, నాకు దూరం చేస్తున్నారయ్యా, నిన్ను దూరం చేస్తున్నారమ్మా. మీ కుటుంబాల మధ్య వెనక ముందు ఆలోచించకుండా తీసుకునే తప్పుడు నిర్ణయాల వలన నా కోపం మీ కుటుంబాల మీద మండిపోతుంది అంటున్నాడు చూడండి దేవుడు. ఎందుకంటే ఎవరు వాళ్ళు? ఎవరో ఇతర జనాంగాల దగ్గరికి, ఇతర జాతి ప్రజల దగ్గరికి వెళ్ళా మీరు వివాహాలు చేసుకుని వాళ్ళు కోరుకునేది. అలా చేసుకున్నందుకు సంసోనికి ఏం జరిగింది? అలా చేసుకున్నందుకు యాషావు వలన ఇస్సాక్కి ఏం కలిగింది? ఇవన్నీ చరిత్రలో జరిగిన నిజాలు గనుకనే అమ్మో నాకు ఇలాంటి వాళ్ళు వద్దని తన కొడుకైన ఇస్సాక్కి ఎక్కడి నుంచి, తన సొంత కుటుంబంలో నుంచి కదా అమ్మాయిని తెచ్చిపెట్టాడు. ఎంపిక. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆయన ఎంపిక ఎంత చక్కగా ఉంది. ఎందుకంటే తన కుమారుడు కన్నీళ్లు పెట్టుకోకూడదని, తన కుమార్తె కన్నీళ్లు పెట్టుకోకూడదని నిజంగా తల్లిదండ్రులైన వాళ్ళు ఆలోచించాలి. ఆలోచిస్తున్నారా? మీకు అవన్నీ ముఖ్యం కాదు. మీ పంతాలు, మీ అర్హతలు, ఇంకా మీ కులాలు, ఇవి మీకు ముఖ్యం. లేదా ఇదిగో ప్రేమించుకున్నారు కదా అని తల్లిదండ్రుల మాట కాదనలేక చెప్పిన సంసోను విననందుకు సరేలా నాన్న ఏం చేస్తా మరి, కొడుకు మాట కాదనలేక ఒప్పుకొని చివరికి కొడుకు జీవితం ఎలా నాశనం అయిపోయిందో మీకు తెలుసు. దేనివల్ల? ఎవరి వలన? ఎవరిని కోరుకోవటం వల్ల ఇదంతా జరుగుతుంది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఎవరితో నువ్వు ఇయ్యమందుతున్నావు? ఎవరు నువ్వు కావాలని కోరుకుంటున్నావు? మీ కుటుంబంతో ఎవరితో సంబంధాలు కలుపుకోవాలనుకుంటున్నావు? అలా కలుపుకోవాలనుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి కాదు. వాళ్ళు ఇష్టపడ్డారనో, మీరు ఇష్టపడ్డారనో, కుటుంబాలు కలిసాయనో, కులాలు కలిసాయనో, వరకట్నాలు కుదిరాయనో, ఇది కాదు వివాహానికి కావలసినది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారా లేదని తరచి పరిశీలించి చూడాలి, ఎవరిని గూర్చి అయినా. అందుకే దేవుడు చెప్పాడు ఏమని? నువ్వు వియ్యమందకూడదు, నీ కుమార్తెను ఇవ్వద్దు, వాళ్ళ కొడుకు నువ్వు తెచ్చుకోనవద్దు. అదే చెప్తున్నాడు దేవుడు. వాని కుమారికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, కుమారికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఎందుకు చెప్పాడంటారు? ఎందుకు చెప్పాడు అంటే ఏదో అమాయకులైన వాళ్ళు కాబట్టి మీరు తప్పిపోతారనా? అవును. ఇన్ని సత్యాలు దేవుడు చరిత్రలో ఇంతమంది జీవితాల్లో జరిగిన విషయాలను మీకు ఎందుకు రాయించాడు తెలుసా? కనీసం ఆ చరిత్రను చదివైనా ఇక మీదటైనా, ఎప్పటివరకు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఇంకా ఏం చేయలేం. పెళ్ళిళ్ళు అయిపోయి జీవితాలు గడుపుతున్న వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ పెళ్ళిళ్ళు కావలసిన వాళ్ళు, కుటుంబాలతో సంబంధాలు పెంచుకోవలసిన వాళ్ళు మీరు జాగ్రత్త పడాలి. దేవుడు అందుకే మీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే జ్ఞానులైన వారు సైతం ఇలాంటి విషయాల్లో పొరపాట్లు చేస్తారు. ఎవరు? సొలొమోను ఉన్నాడు, మహాజ్ఞాని. క్రీస్తు వచ్చినంత వరకు అతను లాంటి ప్రపంచంలో ఉన్నటువంటి అతని వంటి జ్ఞానవంతుడు లేడు అనే పరిస్థితి చరిత్ర ఒప్పుకుంది. అలాంటి పరిస్థితులలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఇశ్రాయేలీయులు ఎవరు లేరా? ఉన్నారు. కానీ కూషీలు పెళ్లి చేసుకున్నాడు, ఇతర జాతీయులు పెళ్లి చేసుకున్నాడు. ఏం చేశాడు చూడండి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, చూడండి ఎంత జాతులన్నీ కనబడుతున్నాయి మనకి ఇక్కడ. దేవుడు ఎవరినైతే
సంబంధాలు పెట్టుకోవద్దన్నాడో, కలుపుకోవద్దన్నాడో, సేమ్ అదే జాతులు కనబడుతున్నాయి. మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములు తమ దేవతలతో త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారితో మీరు సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో, పైన చెప్పబడిన జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చెను. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు? 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చివరికి ఏం జరిగింది? మహాజ్ఞాని అయిన సొలొమోను జీవితంలో అతని బ్రతుకు ఎలా మారిపోయిందో తెలుసా అండి? భార్యలో మాట విని అతనికి సర్వాన్ని దయచేసిన దేవుణ్ణేనా వదిలేసుకుంటావు? అంటే నీ భార్య మాటే నీకు విలువైనది కదా. దేవుని మాటే కాదనుకున్న వాళ్ళు ఇంతటి జ్ఞానైన సొలొమోనే కాగాలేంది? ఎవరో పరాయి స్త్రీని ఇంటికి తెచ్చుకుంటే ఆమె మాట విని తల్లిదండ్రులారా మోసపోతారు, జాగ్రత్త. మీ కొడుకుల యొక్క హృదయాలను తిప్పడం పెద్ద విషయం కాదు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు వేరు కాపురం కావాలి అని మంకు పట్టే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఏమండి, అలా వేరు చేయాలనుకునేది కాదండి ఇల్లాలు. ఏ కుటుంబాన్నైనా తన కుటుంబంగా భావించేది గొప్పది. అలాంటి క్యారెక్టర్ ఉందా? ఎస్, రూత్ ఉందండి. రూత్ ఉందా? అవును. ఎక్కడో ఆవిడ పరాయి జాతి స్త్రీ. అందరూ ఎలా ఉంటారని కాదు, పరాయి జాతి స్త్రీ అయినా ఇశ్రాయేలీయులకు వివాహం చేయబడిన ఆమె నయోమి అత్తను వదులుకోలేదు, సొంత జాతి ప్రజలను ఆమె తన సొంత ప్రజలను వదులుకుందేమో కానీ ఇశ్రాయేలీయులను వదులుకోకుండా అత్తతోనే జీవితాన్ని గడిపిందండి. తర్వాత బోయజుకు భార్యగా మారి యేసుక్రీస్తు వంశావళిలో వచ్చిందండి. ఆమె గొప్ప స్త్రీ అండి. అంతేగాని అత్తనిచ్చి కుమారుని విడగొట్టారనుకోలేదు. విడగొట్టేసిందా? లేదే. మరి ఈ రోజున్న స్త్రీలు ఏ అత్తమామల్ని ఇంటి వాళ్ళు కారా? భర్త తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు కారా? ఏమండి, మీ ఇద్దరు ఒకటైనప్పుడు ఇరు కుటుంబాలలో ఉన్న వ్యక్తులు నీ వాళ్ళుగా నువ్వు ఎందుకు అనుకోవు? ప్రతి ఇంటిలో అత్తకి కోడలికి ఏమండి పిల్లి ఎలకల సహవాసమే. ఏమండి, మీ ఇంటిలో అనేక మంది అత్తా కోడళ్ళు కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఎంతమంది నిజంగా తల్లి కూతురుగా ఉంటారు చెప్పండి? ఎక్కడో అండి. అది కూడా మనం భూతద్దం పెట్టి వెతికితేనే ప్రతి కోడలు ఏమండి ఎక్కడో అత్తతోని ఒక కూతురుగా బ్రతుకుతుంది, ప్రవర్తిస్తుంది. కానీ మెజారిటీ 99% ఏమండి అత్త మీద కోడలకు పడదు, కోడల మీద అత్తకు పడదు. ఎందుకిలా మారుతున్నారు? వారు మొదట్లో తీసుకోవలసిన సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం బట్టే చివరికి జ్ఞాని అయిన సొలొమోను త్రిప్పివేసినట్టు చూడండి 3వ వచనంలో. అతడు 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు ఇతర దేవతల వైపు ఏమండి అతని హృదయమును త్రిప్పివేసిరి. ఇంకా 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యల హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. ఇక ముసలోడు ఏం చేస్తాడండి? ఇంత జ్ఞానమైన వాడు, ఇంత అనుభవపూర్వకంగా ఉన్నవాడు, అతని వంటి జ్ఞాని ప్రపంచంలోనే లేనివాడని చరిత్రలో పేరు తెచ్చుకున్న మహానుభావుడు ఏమైపోయాడు? ఆయన అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయేనో. పోయింది, యథార్థత పోయింది. దేవుణ్ణి వదులుకునే పరిస్థితిలో వెళ్ళిపోయాడండి చివరికి సొలొమోను. ఏమని? ఇంకా 5వ వచనం. సొలొమోను అష్టారోతోను సీదోనీల దేవత. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, అష్టారోతట దాని పేరు. ఆ సొలొమోను అష్టారోతను సీదోనీల దేవత, మిల్కోమోను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదులా ఉండలేకపోయాడు. ఎవరి వల్ల? ఇతర జాతికి చెందిన స్త్రీల వలన. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా లేకపోవటం వల్లనే. నిజంగా మీ భార్యలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే భర్తలారా మీరు అదృష్టవంతులారా. అందుకే అన్నాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికింది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ భయభక్తులు కలిగిన భార్యలను మీ జీవితంలో మీరు సంపాదించుకోవడమే మీ గొప్ప అర్హత. ఎందుకంటే మీ బ్రతుకులు బాగుంటాయి, మీ పిల్లల బ్రతుకులు చాలా గొప్పగా వాళ్ళు తీర్చిదిద్దుతారండి, భక్తిలో వాళ్ళు పెంచుతారండి. అంతేగాని ఎవరినో కావాలనుకొని నీ సొంత వాళ్ళు, నీ స్వజనులు, నీ జాతి వాళ్ళు అనుకోవటం వలన మీ బ్రతుకుల్లోని ఏడుపు మిగులుతుందే కానీ
ఎక్కువ శాతం సంతోషం, శాంతి మీకు దొరకదు అని బైబిల్ నిజంగా ఎంత బాగా చెబుతుందో ఆలోచించండి. ఏమండి? ఇది పాత నిబంధనలో ఇయన్నీ చరిత్రలో జరిగిన నిజాలు కావా? అంటే ఎవరితోనైనా నువ్వు వియ్యమందేటప్పుడు, వివాహంలో బంధాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఒక్కసారి ఆ కుటుంబం ఎలాంటిదో అన్నది నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే లైఫ్‌లో ఒక్కసారి తీసుకునే ఒక మంచి నిర్ణయం అది. అలాంటి నిర్ణయం ఎవరితో పడితే వాళ్ళు తీసుకొని, ఎవరి ఆలోచనలు పడితే వాళ్ళ ఆలోచనలు వినేసి, ఏవండీ? ఎవరు చెప్పిన మాటలు పడితే అది చెప్పి విని, నువ్వు ఒకళ్ళ నిర్ణయాలు తీసుకుంటే, నీ బ్రతుకు అధోగతిగా మారిపోతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే భక్తి జీవితం దెబ్బతింటది. దేవుడినే విడిచిపోయే పరిస్థితి. అవునా? వాళ్ళందరి దేవతలకి మొక్కటం వలన సొలొమోను పరిస్థితి ఏమైపోయిందండి? ఎవరికి ఎవరికి ఆయన కయ్యం అంటే ఏంటి? గొడవ అని అర్థం. ఇతర భార్యలను, ఇతర జాతి భార్యలను నువ్వు చేసుకోవటం వలన, వాళ్ళతో నువ్వు వియ్యమందటం వలన ఎవరితో కయ్యానికి దిగాడు? దేవునితో. అదే కదండి మనం చదువుకుని, ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి దేవునికి విరోధంగా మారిపోయాడండి. కాగా యెహోవా అతని మీద కోపగించి అంటాడు చూడండి 10వ వచనంలో. కోపం వచ్చేసింది. దేవుడికి ఎందుకు కోపం రావాలి సొలొమోను మీద? జ్ఞానం ఇచ్చినవాడు, ఐశ్వర్యం ఇచ్చినవాడు, రాజ్యాన్ని ఇచ్చినవాడు. ఎందుకు దేవుడు సొలొమోను మీద కోపగించుకోవాలి? తప్పు చేశాడు గనుక, రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు గనుక, నువ్వు అనవసరమైన వాళ్ళతో కయ్యమందావు గనుక, వియ్యమందావు గనుక ఇప్పుడు నేను నీతో కయ్యానికి దిగుతున్నాను అన్నాడు దేవుడు. అంటే గొడవ అని అర్థం, యుద్ధం అని అర్థం. కనుక ఎవరితో పడితే వాళ్ళతో వియ్యం అందిస్తారా మీరు? ఏమండి? వద్దు. అలాగని భక్తిపరులైన కుటుంబాలు అనుకుంటారా? ఆ భక్తిపరులైన కుటుంబాలలో కూడా వాళ్ళు సరి అయిన వాళ్ళ కాదా అని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమిటి? ఇశ్రాయేల్ రాజులు, సొలొమోను తర్వాత వచ్చిన రెహబాము, యెరోబాము 2 రాజ్యాలుగా విడిపోయారు. అందులో యోధా రాజులు, ఇశ్రాయేల్ రాజులు, వీళ్ళందరూ కూడా మీకు తెలుసు. ఏమండి? అందులో మీకు యోధా రాజుల్లో యెహోషాపాతు కనబడతాడండి. యెహోషాపాతు 4వ రాజుగా. అతను చాలా భయభక్తులు కలిగి దేవుని యందు యథార్థంగా ప్రవర్తించిన వాడుగా దేవుడు చాలా గొప్పగా చెప్పాడండి ఆయన కోసం. ఎవరు? యెహోషాపాతు. ఏమండి? రైట్. అతని కోసం ఒక మాట చూద్దామా? చూద్దాం. ఎందుకంటే ఆయన జీవితంలో సంభవించిన సంఘటన ఏంటో ఒకసారి మీరు చూడాలి. ఏంటా మాట? కమాన్. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 32. ఇక్కడ యెహోషాపాతు కోసం చెప్తున్నాడు చూడండి. ఎవరితను? యోధారాజు. ఏమండి? యోధారాజైన యెహోషాపాతు కోసం చెప్తున్నాడండి ఈ మాట. ఏంటట? అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుకొనుచు దానిలో నుండి తొలగిపోకుండెను. అంటే యెహోషాపాతు తండ్రి ఆసా మంచివాడు. అలాగే ఇతను కూడా అదే మార్గంలో ఉన్నాడట. అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఎంత చక్కగా బ్రతుకుతున్నాడు గనుక ఏం చేశాడట? 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యోధా వారందరూ యెహోషాపాతుకు పన్నిచ్చుచు ఉండిరి. అతనికి ఐశ్వర్యము, ఘనత మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుట అతడు తన మనస్సును దృఢపరుచుకున్నవాడే. ఎంత మంచోడా యెహోషాపాతు! ఎస్, బాగా వినండి. ఎక్కడ జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుందో ఇక్కడ మీరు చూడాలి. టర్నింగ్ పాయింట్ బైబిల్లో, చరిత్రలో. అంటే వియ్యం అందటం వల్ల దేవునితో ఎలా కయ్యానికి కాలు దువ్వాడో అన్నది మీరు తెలుసుకోవాలి కదా. చరిత్ర చెప్పిన నిజాలు కదా. ఏమండి? రాజ్యాన్ని స్థిరపరిచాడట. 5వ వచనంలో మనం చదువు. దేవుడే ఆశీర్వదించి యెహోషాపాతును బాగా అభివృద్ధి చేసిన ఎంత గొప్పవాడైనా యెహోషాపాతు తప్పు చేశాడు. ఏంటా తప్పు చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం చూడండి. యెహోషాపాతు చేసిన సమస్య ఏంటి? 2వ దినవృత్తాంతాల గ్రంథం ఏమండి 20వ అధ్యాయం 35వ వచనం. ఇది అయిన తరువాత యోధారాజు అని యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజైన అహస్యాతో స్నేహము చేసిన. ఎవరితో స్నేహం నీకు? ఎవరితోనండి? అహజ్యా. ఎవరితో నీకు స్నేహం? నువ్వు స్నేహం చేసేటప్పుడు కూడా నీ స్నేహితుడు ఎలాంటి వాడో ఆలోచిస్తారా? ఏమండి? ఎవడైనా కొత్తగా కనబడితే చాలు, ఆడవాళ్ళకి ఫ్రెండ్షిప్, మగవాళ్ళకి ఫ్రెండ్షిప్లు. ఏమండి? అందులో ఈ పనికిరాని ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, చెత్త చెదారం వచ్చిన తర్వాత ముక్కు ముఖం తెలియని ప్రతివాడు ఫ్రెండ్సే.
ఎంతమంది నీ ఫ్రెండ్స్ లిస్ట్ అంటే, నాకు 250 మంది ఉన్నారండి ఫ్రెండ్స్. ఏ రోజైనా ఆళ్ళ మొఖం చూసావా? ఏ రోజైనా ఆళ్ళని కలిసావా? లేదండి, ఎక్కడో ఉన్న వాళ్ళతో మేము ఫ్రెండ్‌షిప్. హ్మ్. సిగ్గుండాలండి ఈ లోకానికి ఈరోజు. అంటే మొత్తానికి ప్రపంచం అంతా కూడా దేవునికి విరుద్ధంగా దేవుడు చూస్తుండగానే మారిపోతుంది ఆయన కళ్ళ ముందు. ఏవండి, ఎవరితో స్నేహం చేశారట? యెహోషాపాతు పోయి ఎవరితో స్నేహం చేశారటండి? చదవండి ఆ మాట. ఎంత బాగుంది. యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన అహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసిన. ఈ అహజ్యా ఎవడు? అహాబు ఆడెలాంటి వాడు? వాడి భార్య అయిన యెజెబెలు ఎంత దుర్మార్గురాలు. దేవుని ప్రవక్తలందరినీ చంపించి, ఏలియాని కొండలంబడ పరిగెత్తించి దుర్మార్గపు క్రియలు చేసిందండి. అలాంటి భార్యను తెచ్చుకున్నాడు. ఇంతకీ ఆవిడెవరు? ఆ మహాపతివ్రత ఎవరండి? ఆ మహాపతివ్రత ఎవరనుకున్నారు? యెజెబెల్ అనే మహాపతివ్రత. చూస్తారా ఆవిడెవరో? చూడాలి కదా మీరు, చూడాలి. ఎవరా పతివ్రత? ఎక్కడిదామె? ఎక్కడిదో చూడండి. ఇక్కడ దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. ఎవరో యెజెబెల్ యొక్క హిస్టరీ అండి. ఏమండి, ఆమె ఎవరని అంటున్నాడో ఇక్కడ మీరు చూడాలి. ఇంతకీ ఎవరామె? యెజెబెలు. ఆవిడ ఏ జాతికి చెందిన స్త్రీయో మీకు తెలుసా? ఏమండి, మొదటి రాజుల గ్రంథం చూడండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 30-31 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 30-31. ఒమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి పాపాత్ముడు వీడు, చెడుతనం చేశాడు. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టు స్వల్ప సంగతి అనుకొని, ఆడి చేసిందేంటి, ఇంకా నేను బాగా రెచ్చిపోవాలి అనుకొని అతడు సీదోనీలకు రాజైన యద్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని సీదోనీల జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఆ సీదోను జాతీయుడైన ఎవరండి? యద్బయలు రాజైన కుమార్తెయగు యెజెబెలును వివాహం చేసుకున్నాడట. ఇంతకీ అహాబు యెజెబెలును చేసుకున్నందుకు అహాబు జీవితం ఏమైపోయింది మీరు చెప్పండి? బాగుందా? అహాబు జీవితం బాగుందా? కుక్కలు అతని రక్తాన్ని నాకాయి. దేనికొచ్చింది ఇదంతా? ఒక్క యెజెబెలు వలన. నువ్వు ఇశ్రాయేలీయుడు వాడవయ్యుండి ఎవరితో వియ్యమందుతున్నావు నువ్వు? నీ దేవుడి యందు భయభక్తులు లేని వాళ్ళు, వినయ విధేయతలు లేని వాళ్ళు, ఏమండి, అలాంటి వాళ్ళతోనా నీ స్నేహం? అలాంటి వాళ్ళతోనే నీ వియ్యం? అలా నువ్వు వియ్యమందునందుకు తెచ్చుకున్నావు ఎవరిని? ఒక దుష్టురాలను తెచ్చుకున్నావు నీ ఇంటికి వియ్యమంది. అదేం చేసింది? ఏమండి, మొగుడును తన కొంగుకు చుట్టుకొని, భర్తను ఏం చేసింది? కొంగుకు చుట్టుకొని మొత్తం పరిపాలన అధికారం అంతా దానిదే. రాజుకు మాట లేదు, అంతా యెజెబెలు మహిమ. అలా మార్చేసిందండి. అలా భర్తను తన చెప్పు చేతల్లో పెట్టుకున్న దుర్మార్గురాలు కదా. అవును, దుర్మార్గురాలే. అలాంటి దుర్మార్గురాలుగా ఉన్నందుకు ఏమండి ఏం జరిగింది? అలాంటి అహాబు కొడుకు పుడితే ఆ కొడుకుతో యోధారాజైన ఎవరండి? యెహోషాపాతు ఏం చేశారట? అదే చరిత్ర చెప్తున్నాను మీకు. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. 20:35 రెండో దినవృత్తాంతాల గ్రంథం మనం చదువుతుంది. ఇది అయిన తరువాత యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన అహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. ఆ స్నేహం కొంప ముంచింది. ఏంటా స్నేహం? ఇలా స్నేహం చేయటం వల్ల ఏం జరిగిందో తెలుసా అండి? యుద్ధానికి వెళ్ళారండి వీళ్ళు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు చివరికి ఆ యుద్ధం ఎవరు కొంప ముంచిందో తెలుసా? ఏమండి, యెహోషాపాతు కొంప ముంచింది. ఎలా అంటారా? అంటే బైబిల్ చూపించడానికి టైం లేదు కదా, మీరు చదవండి. యెహోషాపాతు, అహాజు, ఏమండి, అహజ్యా వీళ్ళిద్దరూ కలిసి యుద్ధానికి వెళితే గురి చూడక విసిరిన బాణం వలన అతని కవచపు కీలులో గుచ్చుకొని, ఏమండి, వచ్చి చచ్చిపోయాడు. ఎవరు? యెహోషాపాతు అండి. యెహోషాపాతు. మరి యెహోషాపాతుకు అలా జరగడానికి కారణం ఏంటి? ఎవరిని నువ్వు స్నేహితులుగా ఎంపిక చేసుకుంటున్నావు? ఎవరు నువ్వు స్నేహితులుగా ఎంపిక చేసుకున్నావు? అందుకు ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు మాట. రెండో దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. రెండో దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. దీర్ఘదర్శి హనానీ కుమారుడు యెహూ అతను ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతు అంటున్నాడు. యెహోషాపాతు ప్రకటన చేశారట, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి. ఏమండి, ఇందాడు యెహోషాపాతు ఎంత బాగుందండి అతని రాజ్యం.
ఎంత చక్కగా ఉందండి. అలాంటి వాడు స్నేహం చెడగొట్టింది. ఎవరి స్నేహం? అందుకే ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేయకండి. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారా అని అనుకొని చెయ్యండి. ముక్కు ముఖం తెలియని వాళ్ళతోని ఏమండి, ఎవరితో పడితే వాళ్ళతోని స్నేహాలు చేసి మీ బ్రతుకులు కొంపలు ముంచుకుంటారు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ప్రత్యక్ష సాక్ష్యం మనకు జరిగింది. మా జీవితంలో జరగదులండి అనుకుంటారా? సరే చూడండి, స్నేహించి ఏం జరుగుతుందో. దేవుని మాట నిజమవుతుంది కానీ మీ మాటలు నిజం కావు. దేవుడు చెప్పిన వాస్తవాలు నిజమవుతాయి కానీ మీవెందుకు మీ మాటలు నిజాలు ఎలాగవుతాయి? ఏమండి, అందుకే యెహోవా ఏమన్నాడు చూడండి. యెహోవా వచ్చి, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అవుతుంది కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. ఎవరి మీదకి వస్తుందట? యెహోషాపాతు అండి. ఎంత మంచివాడు అందరు సర్టిఫికేట్ మీరు పొందారు. దేవుడు రాయించాడు, నెమ్మది కలుగు చేశాడట, అందరి చేత అతను మన్నల్ని ఇచ్చాడట, తన రాజ్యాన్ని విస్తరింపజేశాడట. ఎంత చేసిన వాడు అహాబు కొడుకుతో నీకు స్నేహమా? అలాంటి వాళ్ళతో నీకు స్నేహాలేంటి? అందుకేమొచ్చిందట? అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును అని ముందే చెప్పేశాడు, వచ్చేసింది. అలా రావటం కాదు కదా, దిక్కుమాలిన చావు చచ్చిపోయాడు యెహోషాపాతు. ఏమండి ఏమండి యెహోషాపాతు జరిగింది. అయితే ఇంకేంటి? 3వ వచనం చూడండి. అయితే దేశంలో నుండి నువ్వు దేవతాస్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు నా మనస్సు నిలుపుకొని ఉన్నావు. ఏమండి, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి, కానీ ఉపయోగం ఏముంది? కోపం వచ్చేస్తుంది. దేవునితో కయ్యం. ఏమండి, దేవునితో కయ్యం. ఎలా? ఇంకో మాట చూడండి. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 19వ అధ్యాయంగా చదివారు. 20వ అధ్యాయం చదవండి. 20వ అధ్యాయం 37వ వచనం. 20వ అధ్యాయం 37వ వచనం అండి. ఏమంటున్నాడు అక్కడ? అప్పుడు మారేషావాడును దోదావాహు కుమారుడైన ఎలియాజరు, నీవు అంటే అహాబు కుమారుడైన అహస్యాతో స్నేహము చేసి కుంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లకుండా బద్దలైపోయినాయి. ఎన్నో ఓడలు తయారు చేయించారటండి. ఆ ఓడలు తయారు చేయించి అతనితో సంబంధాన్ని కలుపుకోవాలని అనుకుంటే ఏమైపోయింది? ఓడలన్నీ బద్దలైపోయాయి. ఎందుకంటే దేవునితో కయ్యం. ఎవరితోనూ నువ్వు స్నేహం చేద్దాం అనుకున్నావు కానీ ఏమైపోయింది? ఏమొచ్చింది నీ మీదకి? ఎంత శాపాన్ని కొని తెచ్చుకున్నాడండి. చాలా దారుణం కదండి. ఇది చాలదనుకొని ఇంత జరిగిన తర్వాత బాగుపడాలి కదండి ఎప్పటికైనా. కానీ ఏం జరిగింది చూడండి. చరిత్రలో ఏం జరిగింది చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. తనకు ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో 1000 మంది. ఎవరితో 1000 మంది? అహాబు కబురు పెట్టాడట, మరి నా కొడుకు ఉన్నాడు, నీ కూతురు ఉంది, ఇద్దరికి పెళ్లి చేద్దామా? ఎవరితో? అహాబు కూతురు ఎవరు? ఏమండి, ఎవరండి అహాబు కూతురు? అతల్య. ఎవరికి పుట్టింది అనుకున్నారు? మహాతల్లి యెజెబెలు ఎంత భ్రష్టు పట్టించిందో. ఆమెను ఇంటికి తీసుకొని రావడం ఇశ్రాయేలు వంశం అంతా కూడా కల్తీ అయిపోయిందండి. టోటల్గా దేవుని శాపం ఇశ్రాయేలు మీదకి వచ్చేసిందండి. 10 గోత్రాల ప్రజల మీదకి వచ్చేసిందండి. ఏదో యోధావారు బాగున్నారు కదా అనుకుంటే ఆ యోధావారిలో నుంచి లేచిన వాడు కూడా యెహోషాపాతు కూడా పోయి ఎవరితో సంబంధం కలుపుకున్నాడు? అహాబుతోనా? అక్కడేమో దేవతలను నిలిపి, అక్కడేమో ఏమండి దేవుని యొక్క ప్రవక్తలను చంపి ఏలియాను ఇబ్బంది పెట్టిన యెజెబెలుతోనా నీకు వియ్యం? ఏమయ్యా, నీకేమైనా అసలు జ్ఞానం ఉందా? అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకున్నారు? అతడు తీసుకున్న తప్పుడు నిర్ణయం. ఏమని చదవండి ఆ మాట 1వ వచనంలో. యెహోషాపాతు అహాబుతో 1000 మంది. 1000 మందాడా? 1000 మందాడు. 1000 మందిన తర్వాత ఏమైంది? ఏమండి చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చదువుతానండి ముందు నేను, తర్వాత 6వ వచనం చదువుదాం. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతకు దావీదు పురమందు పాతి పెట్టబడిన తన కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజైన. యెహోరాము వచ్చాడు. ఎవరి కొడుకు? యెహోషాపాతు కొడుకు. అతడు అహాబు కుమార్తెను అతల్యాను పెండ్లు చేసుకొని, ఏమండి అతల్యాను పెళ్లి చేసుకున్నాడట.
అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అంటే ఒక దుష్టురాలు మన కుటుంబానికి రావటం వలన కుటుంబం అంతా కూడా ఎంత సర్వనాశనం అయిపోయిందో, ఒక యెజెబెలు ఆ ఇంటికి రావడం వల్ల ఎంత ఇబ్బంది కలిగిందో తెలిసి కూడా పోయి ఏమండి, యెహోషాపాతు తన కుమారుడిని యెహోరాముని ఎవరికిచ్చాడు? అతల్యకిచ్చి పెళ్లి చేశారండి. అతల్య ఎవరో కాదండి, యెజెబెలు కూతురు, అహాబు కూతురు. మరి ఆవిడేం చేసింది? ఇంతగా నేర్పించిన ఆవిడేం నేర్పించిందండి? 2 దినవృత్తాంతాల గ్రంథం 22 అధ్యాయం చూడండి. చరిత్రలో 2 దినవృత్తాంతాల గ్రంథం 22 అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను చూడండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 22 అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అహజ్యాలను ఆరంభించిన 42 ఏండ్ల వాడు యెరూషలేములో 1 సంవత్సరం మేలున అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుట అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ఇంతకీ తల్లి ఏమి నేర్పించిందండి? తల్లి ఏమి నేర్పించింది? ఏమండి, ఏమి నేర్పించింది చూడండి. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును అహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. అహాబు సంతతి వారి వలె అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులేరు అన్నాడు చూడండి. నాశనం అంటే కొందరు నిజంగా కుటుంబాలు అడుగు పెడితే జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయండి. ఏమంటే అల్లుండి తెచ్చుకున్న తర్వాత నాశనం అయిపోయే కుటుంబాలు ఉన్నాయి. కోడల్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి. కనుక ఎవరినైనా ఇంటికి తెచ్చుకునేటప్పుడు, వియ్యమందేటప్పుడు మీరు దేవునితో కయ్యమాడకుండా చూడండి. ఎందుకంటే దేవుడితో విరోధమా? ఎస్. నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో సంబంధాలు కలుపుకోవడం వల్ల దేవుడు నీ కుటుంబానికి శత్రువు. ఎంతమందితో శత్రువు అయిపోయాడు? సంసోన్ లాంటి వాడికే శత్రువు అయిపోయాడు. సొలొమోన్ లాంటి వాడికే శత్రువు అయిపోయాడు. యెహోషాపాతు నమ్మకమైన వాడైనా సరే అతను కూడా శత్రువు అయిపోయాడు. అంటే అతని మాటలను జవదాటిన వాళ్ళు ఎవరినైనా సరే, ఎవరితో మీరు సంబంధం పెట్టుకున్నా ఏమండి, ఖచ్చితంగా మీ కుటుంబం మీదకి దేవుడు ఏమి రప్పిస్తాడు? నాశనం. ఇది చరిత్ర చెబుతున్న నిజం. 1, 2 అండి, ఎన్ని సాక్ష్యాలు కనబడ్డాయి. ఎక్కడ మనం అబ్రహాము చరిత్ర మొదలుకొని ఇన్ని వేల సంవత్సరాల ముందుకు వెళ్ళి ఒక్కొక్కరి జీవితాలను చూసుకుంటూ వస్తే ఎక్కడో వజ్రాలు లాంటి వాళ్ళు ఉంటారండి. ఇది రూతు లాంటిది, భయభక్తురాలు, పరాయి దేశస్తురాలైనా, పరాయి జనాంగపు స్త్రీ అయినా ఇశ్రాయేలు దేవుణ్ణి దేవుడిగా అంగీకరించిన ఒక డైమండ్ లాంటిదండి ఆవిడ. ఏమండి, అలాగే ఒక సొంత కుటుంబానికి చెందిన రెబ్కా వజ్రం లాంటిదండి. అలాంటి వాళ్ళు మీకు దొరకడమే చాలా గొప్ప విషయం. కనుక మీరు ఎంపిక చేసుకునేటప్పుడు ఎలా ఎంపిక చేసుకోవాలి? పేతురు గారు ఎంపిక చేసుకున్నారు. ఎలాంటి భార్యట? తనతో పాటు సేవలో నమ్మకమైన సహకారి, సువార్త పనిలో అతనితో పాటు సహాయం అండి. అంటే పేతురు గారు వెళ్ళినా, పేతురు గారితో బయలుదేరినా, ఒకళ్ళు పేతురు గారితో కొన్ని సందర్భాల్లో వెళ్ళకపోయినా, అన్ని సందర్భాల్లో ఏమండి, మీ దేవుని సేవలో మీతో పాటు నేనుంటాను, మీరు వెళ్ళండి, సేవ చెయ్యండి. అలా సహకరించే స్త్రీలు ఉంటారా? నేను చెప్పానే, ఒక తెలిసిన సేవకుడు, అతని పేరు చెప్తే అవమానించబడతాడులేండి. సువార్తకి వెళ్తానంటే మా కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టిన డైరెక్ట్గా నీటిలో ముంచేసిందండి. మేమందరం కలిసి హైదరాబాదులో దిగి ఆ మరుసటి రోజు ఏమండి వేరే ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళవలసి ఉండగా నానా దుర్భాషలు, భార్య భర్తను తిట్టిపోసుకొని, ఎక్కడికి రా వెళతావు, ఇలాగే రా, ఏడు ముద్దు అనుకున్నారా? మీ భార్యలు రా అని పిలిస్తే చాలామందికి ముద్దు కదా. నాకు తెలిసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్లు 2 ఉన్నారండి. ఏమండి, అతని సొంత భార్య ఏ రా అని మాట్లాడదు. రా, ఏంటి నీ ఐఏఎస్లో నువ్వు చదువుకున్న సంస్కారం ఇదే? భర్తను గౌరవంగా మాట్లాడకుండా ఒరే అని పిలవడం ఆ సంస్కారం అంటే? ఇదేనా నీ చదువు నేర్పిన సంస్కారం? ఇది కాదు. యజమాని అని పిలిచింది ఎవరు? శారా అండి. అబ్రహాముకు విధేయురాలు, మంచిది. అందుకే ఆమె కూడా విశ్వాసులకు తల్లయింది. అలాంటి గొప్ప స్త్రీలుగా ఉండాలి, అలాంటి గొప్ప పురుషులుగా, విశ్వాసులుగా వాళ్ళు ఉండాలి. అంతేగాని ఒకరినొకరు ఏమండి ఒరే అని పిలుచుకోవటం ఇది కాదు సభ్యత. అంటే ఒకరినొకరు గౌరవించుకోవటం, ఇద్దరూ కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ఇరు కుటుంబాలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండటం, ఇది ప్రధానమైనది. అలాంటి వాళ్ళని ఎంపిక చేసి చేసుకున్నానండి. పౌలు గారికి దొరకలేదేమో, మహానుభావుడు నాకు ఈ పెళ్ళే వద్దనుకున్నాడు. ఏమండి, అతనేం చేశాడు?
అతనే కదా అన్నాడు, విశ్వాసురాలైన భార్య వలె, పేతురు వలె, యాకోబు వలె, యోహాను వలె వెంట పెట్టుకుని అపోస్తుల వలె తిరిగే అధికారం మాకు లేదా అడుగుతున్నాడు ఆయన. అంటే తిరిగే అధికారం ఉన్న దొరకాలిగా. ఏమండి, పౌలు గారు నిజంగా పెళ్లి చేసుకుంటాను అంటే క్యూలో నిలబడతారండి ఆయన కోసం. ఆ రోజు మరి ఆయన అర్హతలో కానీ, ఆయన తాలూకా ప్రేమలో కానీ, ఆయన తాలూకా భక్తిలో కానీ అంత గొప్పోడు. మరి ఎందుకు పిల్ల దొరకలేదు ఆయనకి? దొరకక కాదు, అమ్మ బాబు నేను చేసుకుంటే ఇంకా నేను ఏమైపోతానో, ఎలాంటిదొచ్చేస్తానో నా జీవితంలోనికి, నా బ్రతుకంతా ఏమైపోద్దని బెంగ, భయం. అందుకే ఏమన్నాడు, ఇదిగో నా వలే ఉండుట మేలని పెండ్లి కాని వారితోనూ, ఏమంటే విధవరాండతో చెప్తున్నాడు, పెళ్లి జోలికి వెళ్ళకండి బాబు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవడో నరకాసురుడు వచ్చేసాడు అనుకోండి మీ జీవితంలోనికి, ఏమండి మహాగయ్యాళ్ళు వచ్చేసింది అనుకోండి మీ జీవితంలోనికి, వచ్చిన తర్వాత ఏం చేయగలరు మీరు ఇంకా? ఒళ్ళు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు చూసారా, అలా మనం చేసుకోవాలి. కనుక అలాంటి జీవితాలు కాకుండా ఉండాలంటే ఎంపిక, మన పూర్వీకులైన వారు ఎలాంటి ఎంపిక చేశారు? ఏమండి, క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా అండి, మీరు ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఒకవేళ అవిశ్వాసులైన వాళ్ళు ఎవరైనా మీతో కాపురం చేయడానికి ఇష్టపడితే ఓకే, వద్దని అనలేదు ఆయన, ఎవరిని తృణీకరించేవాడు కాడు. మీరు క్రైస్తవులు మాత్రమే చేసుకోవాలి. ఏమండి, ఆ రోజు దుర్మార్గులైన వాళ్ళు పాపం దీనాన్ని పెళ్లి చేసుకోవడానికి, ఏమండి ఆ షెకెమరాజైనా వస్తాడు, వచ్చినప్పుడు ఏం చేశాడు, మాతో పాటు కలవాలి అంటే మీ ప్రజలందరూ కూడా సున్నతి చేసుకోవాలి అన్నాడు. పాపం నిజంగా దీనాన్ని ప్రేమించడం వల్ల ఆ షెకెమరాజు కానీ అతని వాళ్ళు అందరూ కూడా పాపం నిజంగా సున్నతి చేసుకుంటే, దుర్మార్గులు ఎవరు, రూబేను, షిమ్యోను సామాన్యులు కాదండి వాళ్ళిద్దరూ. పాపం తండ్రి యాకోబు మంచోడే, కానీ వాళ్లే ఈ సమస్యను తీసుకొచ్చి వాళ్ళు కూడా సున్నతి చేసుకోవాలంటే వీళ్ళ మాట కాదని లేక సున్నతి చేసుకొని 3వ రోజు బాధపడుతుంటే అన్యాయంగా వీళ్ళ గుడారంలో అందరినీ చంపేశారండి దుర్మార్గులు. అందుకే జ్యేష్ఠత్వం పోగొట్టుకున్న రూబేను, షిమ్యోను, ఏమండి లేదా షిమ్యోను, లేవియా, మొత్తానికి ఆ ప్రారంభికులైన వాళ్ళు అన్నదమ్ములు. అంటే వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటో తెలుసా? సున్నతి ఉంటే చాలా. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు మీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, ఏమండి మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలంటే మీరు బాప్తీసం తీసుకోవాలండి అంటారు. బాప్తీసానికి పెళ్లికి ఏంటి సంబంధం? అంటే క్రైస్తవుడైతేనే మా అమ్మాయిని ఇస్తామండి. క్రైస్తవుడైతే ఇవ్వడం కాదు, ఆ అబ్బాయి భయభక్తులు కలిగిన వాడా, మంచివాడా, సన్మార్గుడో కాదో చూడాలి. బాప్తీసం తీసుకుంటానని ఒప్పుకొని తర్వాత తాగుపోతే ఇంటికి వచ్చి రోజు తంతున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఏమండి, అమ్మాయి కోసమో పెళ్లికి సంబంధం కోసం వచ్చే కట్టం కోసం ఆశపడి సరే బాప్తీసం తీసుకుంటాను అంటే, బాప్తీసం అనేది పెళ్లి కోసం ఇచ్చేది కాదు. అది ఒక మనిషి మార్పు, మనస్సులో మార్పు వచ్చి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే ఇష్టపూర్వకంగా ఇచ్చేది అతను తీసుకునేది అయి ఉండాలి. కానీ నువ్వు బలవంతపడి బాప్తీసం ఇచ్చేస్తావేంటి? ఈరోజు చాలా మందిలో క్రైస్తవులు ఈ దురాచారం అనేది ఉంది, మానేయండి దాన్ని. రక్షణ అనేది ఆత్మకు సంబంధించినది. రక్షణ అనేది ఒక ఆత్మకు సంబంధించినది. వాడు యేసు ప్రభుని ఇష్టపూర్వకంగా నమ్మడానికి సంబంధించింది. నువ్వు పెళ్లి కోసం బలవంతం చేసి నమ్మేమంటావేంటి? ఆ పెళ్లి 15వ తేదీ అండి, అందుకే మేము 13వ తేదీ పెళ్లికి ముందే అబ్బాయికి బాప్తీసం ఇచ్చేస్తానండి, ఎందుకంటే హిందువుడుగా మేమైతే పెళ్లి చేసుకోం. హిందువులు అయితే మంచోళ్ళు గారా? ఇక్కడ మంచి చెడు అనేది మతాన్ని బట్టి కాదు, మంచి చెడు అనేది జాతిని బట్టి కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి ఉంటుంది. దాన్ని చూడండి. పెళ్లికి ముందు ఇచ్చేది గుణసంపన్నుడా కాదా, గుణవంతురాలా కాదని చూడాలి. అంతేగాని మా అమ్మాయ కాదా, ఏమండి మా జాతికి చెందిందా, మా కులానికి చెందిందా, మా క్రైస్తవురాలా, మా హిందువురాలా, ఇది కాదు చూడవలసినది. ఇలా చూడడం వల్లే కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయండి ఈరోజు. అలాంటి తప్పుడు నిర్ణయాలు మీరు తీసుకోకండి. ఆ రోజు కూడా వాళ్ళ సున్నతి కోసం బలవంతం చేసి అందరినీ నరహత్య చేసిన కిరాతకులు వాళ్ళంతా కూడా ఈరోజు కూడా క్రైస్తవులైన వారు అన్యాయంగా, ఏమండి బలవంతంగా తాము కాబోయే అల్లుళ్ళకి లేదంటే తాము కాబోయే కోడళ్ళకి బలవంతంగా బాప్తీసాలు ఇప్పిస్తున్నారు. వాళ్ళంతా శిక్షార్హులు, మర్చిపోకండి. ఎందుకంటే బలవంతంగా మతాన్ని రుద్దుతావు, బలవంతంగా నమ్మమని చెప్తావు. ప్రభుని ఇష్టంగా నమ్మాలండి ఎవరైనా సరే. ఎవరిని ఎందుకు నువ్వు బలవంత పెట్టడం? ఈరోజు హైందవ సోదరులు అంటున్న మాట నీ వల్ల నిజం కాదు. అంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే బలవంతంగా బాప్తీసం తీసుకోవాలా? ఇది బలవంత మత మార్పిడి కాదా? అవును. అలాంటి తప్పు పొడి ఎప్పుడు చెయ్యకూడదు. బైబిల్ ఎప్పుడు వాటిని సమర్థించలేదు. ఒకడు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందాలని చెప్పింది బైబిల్. పెళ్లి కోసం బాప్తీసం తీసుకోని ఎక్కడ బైబిల్లో లేదు.
దేవుని పిల్లలారా, ఇలాంటి దుర్మార్గులు క్రైస్తవులలో కూడా ఉండటం వలన జీవితాలు సర్వనాశనం చేస్తున్నారండి వీళ్ళు. ఎలాంటోడైనా పర్లేదమ్మా, ముందు బాప్తీసం ఇచ్చేయి అంటాడు సేవకుడు, పాస్టర్, సంఘ కాపరి. దానివల్ల పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత వాడి నిజస్వరూపం బయటపడదు, లేదా ఆమె నిజస్వరూపం బయటపడుతుంది. అప్పుడు ఎవరిని అడిగితే ఎవరేం చేయగలరు? నువ్వో బాధ్యుడివి. నాకు అసలు ఈ పెళ్ళి వద్దు, ఏమండి నాకు ఈ మతం వద్దు అనుకుని ఎంతమంది మతంలోంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు లేరు చెప్పండి. ఈ మధ్యన గొప్పగా ఏమండి సర్వీస్లోంచి బయటకు వచ్చి ఎక్స్ సర్వీస్ మెన్ అని పెట్టుకున్నారండి. ఈ మధ్యన కొత్తగా వచ్చిన పదవి తెలుసండి, ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకున్నారండి. ఎక్స్ క్రిస్టియనా అంటే, నేను ఒకప్పుడు క్రైస్తవురాలుగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు నేను ఎక్స్ అయిపోయానంటే వదిలేశానని. ఏమండి అసలు నువ్వు నమ్మినందుకు వదిలేసుకోవడం ఏంటి? అది ఎంత సిగ్గుచేటు. నా భార్యను వదిలేశానని చెప్పడం గొప్ప విషయం కాదు, నా భర్తను వదిలేశానని చెప్పడం గొప్ప విషయం కాదు. సిగ్గులేని పనిది, సిగ్గుమాలిన పనిది. ఒకరితో బంధాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత బంధాన్ని తెంచుకునే దౌర్భాగ్యురాళ్ళు వాళ్ళంతా కూడా. వదులుకోవడం చాలా గొప్ప విషయం కాదది. అలా అనుకుంటూ దేవుడు ఎప్పుడూ ఈ సమాజాన్ని వదిలేసుకోవాలి, కానీ దేవుడు ఎవరిని వదులుకోలేనివాడు ఆయన. ఆయన మనస్సు లేనివాళ్ళు కాబట్టే దుష్టుడు వాళ్ళ మనస్సును, దాని మనస్సును వీళ్ళలో ఇమిడ్చింది కొరికనే బంధాలకు విలువ లేకుండా ఎవరికి నచ్చినట్లుగా పోతున్నారు. వాళ్ళందరూ జవాబు చెప్పాలి దేవునికి. కనుక ఈరోజు చెప్పబడిన ఈ మాటల్లోని సారం ఏంటో తెలుసా? నిజంగా మీ బంధాలు, మీరు ఏర్పాటు చేసుకునే బంధాలు ఏవైతే ఉన్నాయో, అదే వియ్యమందిరం అంటారే, అది ఒకవేళ తప్పుడు నిర్ణయం అయితే మీ దేవునితో వియ్యం కాదు కదా, కయ్యం. అది నువ్వు లోకస్తులతో వియ్యం అందుతున్నావేమో, కానీ దేవునితో కయ్యానికి దిగారు. ఒక యెహోషువ కయ్యానికి ఇబ్బంది పడ్డాడు, దేవునితో కోపానికి గురయ్యాడు. ఏమండి ఇక వాళ్ళ యొక్క రాజుల చరిత్రను మీరు చూడగలిగితే, ఏమండి అహాబు తర్వాత అహాజ్యా కావచ్చు, యెహోరాము కావచ్చు, అలాగే ఇశ్రాయేలు యూదా రాజులు యెహోషాపాతు కావచ్చు, యెహోరాము కావచ్చు, అహజ్యా కావచ్చు, అతల్యా కావచ్చు, వీళ్ళందరూ ఎలా మారిపోయారు? దుర్మార్గులుగా కొంతమంది మిగిలిపోయారు, కొంతమంది రాజులు. యెరోబాము చేసినట్టుగా వీళ్ళు కూడా మారిపోయారు. అలా మారిపోకుండా ఉండాలి అంటే ముందుగానే మీ కుటుంబాల విషయంలో సరియైన నిర్ణయాలు తీసుకునేవారుగా మీరు ఉండాలి. తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు మీకు పని చెయ్యవు. జాగ్రత్త. దేవుడు ముందుగానే మిమ్మల్ని హెచ్చరిక చేశాడు. ఒకరితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు వాళ్ళని గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోకుండా ఎవరితోనూ మీరు సంబంధాలు పెట్టుకోకండి, ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్, స్నేహితులు కూడా. ఎవరితో స్నేహం చేశాడు ఇందాడా? యెహోషాపాతు ఎవరితో స్నేహానికి దిగాడు, ఆ తర్వాత ఎవరితో వియ్యమందాడు? ఏమండి శత్రువుతోనా, దేవునికి విరోధితోనా? ఎవరితో మీ సంబంధాలు, ఎవరితో మీ స్నేహాలు? దేవుడు ఇవన్నీ చెబుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. లేదా ఏమండి మనుషులన్న మాటలుగా దేవుడన్న మాటలు అక్షరాల వాళ్ళ జీవితంలో నెరవేరిపోతాయి. మీరు రాసి పెట్టుకోండి ఇవన్నీ కూడా. ఎందుకంటే దేవుడు అబద్ధికుడు కాడు, ఆయన చెప్పిన వాస్తవాలు కానేరవు. ప్రపంచ చరిత్రలో, భవిష్యత్తులో కూడా గతంలో జరిగిందే భవిష్యత్తులో జరుగుతుందని చెప్పాడు ఆయన. హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్. ప్రపంచ చరిత్రలో గతంలో జరిగిందే మరలా భవిష్యత్తులో తిరిగి ఏదో మరలా జరిగి తీరుతుంది. మరి దేవుడు ఇన్ని సాక్ష్యాలు బైబిల్లో చెప్పాడు అంటే నీ బ్రతుకులో జరగదనుకున్నావా? నా నమ్మకం గొప్పది అనుకున్నావా? నా ఎంపిక గొప్పది అనుకున్నావా? అయితే చేసి చూడు, కొద్ది రోజుల్లోనే నీకు రిజల్ట్ ఏంటో అనేది దేవుడు నీ కళ్ళ ముందు పెడతాడు. ఆ తర్వాత ఏమండి బురదలో కూరుకుపోయిన తర్వాత, ఏమండి ఇరుక్కుపోయిన తర్వాత ఏం చేయగలవు నువ్వు? ఏడవడం, మొర్ర పెట్టడం, ఏమంటే కన్నీళ్లు పెట్టుకొని రోజు నరకం అనిపించడం తప్ప నువ్వు ఏమీ చేయలేవు. కనుక నరకంలోనికి జారిపోకముందే, తప్పుడు నిర్ణయాలతో, తప్పుడు వ్యవస్థల్లోనికి మీరు వెళ్ళిపోకముందే, తప్పుడు వ్యక్తులతో సంబంధాలు, స్నేహాలు కలుపుకోకముందే జాగ్రత్త చెప్తుండే దేవుడు, హెచ్చరిక చేస్తున్నాడు, వార్నింగ్, బివేర్. ఇప్పుడు కానీ మీరు జాగ్రత్త పడలేదో మీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోతుంది, దేవునికి విరోధంగా మారిపోతుంది. ఆయన కోపం మీ మీద, మీ ఇంటి వారి మీదకి వచ్చేస్తుంది. అలా వచ్చేసిన సందర్భాలేనండి ఇప్పటివరకు మనం చదువుకున్నాం. వద్దు, వాళ్ళు ఇలాంటి జీవితాలు, మీ దయానీయంగా మీ జీవితాలు మారకూడదు. అందుకే దేవుడు ప్రేమించి ఈ మాటలు మీతో చెబుతున్నాడేమో ఈరోజు వింటున్న మీరందరూ. కనుక జాగ్రత్త పడండి. మనుషులతో వియ్యం అందకపోయినా పర్లేదు, కానీ దేవునితో కయ్యానికి మాత్రం ఎప్పుడు సిద్ధపడకండి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మనుషులు తీసుకునే తప్పుడు నిర్ణయాలు
దేనికి కారణాలవుతాయి అనేది మీరు ముందుగానే హెచ్చరించారు మీ పిల్లలని. ఆ హెచ్చరికలు మా జీవితాల్లో మేము పాటించి, మా బ్రతుకులలోనికి, మా జీవితాల్లోనికి వచ్చే వారిని, మంచి వారిని మీరే ఎంపిక చేసి మా కుటుంబాలకు అనుగ్రహించండి తండ్రి. నిర్ణయం మీకే అప్పగిస్తున్నాం. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.